అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కి స్వాగతం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా ప్రముఖులను, సామాజిక స్పృహతో పనిచేస్తున్న వాళ్ళను, అధికారులను, అనధికారులను ఇంటర్వ్యూ చేసి వారి అభిప్రాయాలను, వారి అనుభవాలను మీతో పంచుకోవటం జరుగుతూ ఉన్నది. దీంట్లో భాగంగానే విశ్రాంత ముఖ్య కార్యదర్శి మాధవరావు గారు, అర్జునరావు గారు వీళ్ళ ఇంటర్వ్యూస్, చక్రపాణి గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వీళ్ళ ఇంటర్వ్యూస్ మీ అందరితో పంచుకున్నాం. అదేవిధంగా పర్యావరణం మీద చాలా గట్టిగా కృషి చేస్తూ రాజకీయాల్లో ఉన్నా కానీ పనిచేస్తున్నటువంటి బుల్సెచ్చి సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు, చిల్కూరు బాలాజీ టెంపుల్ చీఫ్ ప్రీస్ట్ రంగరాజన్ సౌందరరాజన్ గారు, తెలుగు భాష మీద పట్టుతో చాలా కావ్యాలను రచించి అనర్గళంగా తెలుగు చరిత్ర, తెలుగు భాషను గురించి విజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి వాడ్రేవు చినవీరభద్రుడు గారు, ఆంధ్రుల యొక్క చరిత్ర, పరిశోధన ఈ అంశాల మీద శివనాగిరెడ్డి గారు వీళ్ళందరూ ఇంటర్వ్యూస్ చేసి మీతో పంచుకోవడం జరిగింది. ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళందరికన్నా విలక్షణమైనటువంటి ఇంకొక వ్యక్తి, ఈరోజు వార్తలలో బాగా నలుగుతూ ఉన్నటువంటి వ్యక్తి, చాలా స్ట్రాంగ్ రియాక్షన్స్ జనరేట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన మనతో ఉన్నాడు. ఈయన 2006 ఐపీఎస్లో సెలెక్ట్ అయినారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఎస్పీ ఖమ్మంగా చేశాడు, ఎస్పీ నల్గొండగా చేశాడు, కమిషనర్ ఆఫ్ పోలీస్ వరంగల్గా చేశాడు. ఆ పైన గ్రేహౌండ్స్, ట్రాఫిక్ ఏరియాల్లో చాలా వర్క్ చేశాడు. అడిషనల్ సిపి క్రైమ్స్గా, ఐజీ నార్త్ సెంట్రల్ తెలంగాణగా పనిచేశాడు. పనిచేసి ఫైనల్గా ఒక 2 సంవత్సరాల క్రితం 2024 జూలై 19న ఒక ప్రధానమైనటువంటి కొత్త ఆర్గనైజేషన్ హెడ్గా వచ్చి 2 సంవత్సరాలు హైదరాబాద్ను కుదిపేస్తూ ఉన్నాడు కూడా. ఈయన ఎవరో కాదు, హైడ్రా చీఫ్ రంగనాథ్ గారు. ఈయన మనతో పాటు ఈరోజు ఉన్నారు. ఆయన అనుభవాలు, చేస్తున్నటువంటి వర్క్, ఇక్కడి నుంచి ముందుకు ఇంకెంత పోవాలి, ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలనే దాని మీద మాట్లాడతారు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడికి వచ్చే ముందు ఆయనతో జనరల్గా మాట్లాడుతూ ఉన్నాను, బికాస్ ఈ ఏరియా నాకు చాలా చాలా దగ్గరైనటువంటి విషయం. సీసీఎల్ఏగా పనిచేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వ భూములు ఎట్లా నాశనం అయిపోతున్నాయి, ఎట్లా చాలామంది కబ్జా చేస్తున్నారని ఫీల్ అయ్యి కొంతవరకు చేసి కొంతవరకు చేయలేక ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయినటువంటి అంశం. ఇటువంటి ఒక సంస్థ ఉండటం మంచిదనే నేను అప్పుడు అనుకుంటూ ఉండేవాడిని. ఎందుకంటే కోఆర్డినేషన్ పెద్ద ప్రాబ్లము. మున్సిపల్ దిస్టింగు, రెవెన్యూ, ఇరిగేషను, ఇన్ని శాఖలు కలవాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే పొలిటికల్గా ఈ ఇష్యూ మీద ఫోకస్ ఉన్నప్పుడే వస్తాయి. ఆ రకంగా తప్పకుండా రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి. ఎందుకంటే ఆ పొలిటికల్ ఫోకస్ తీసుకొచ్చి ఈ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి రియల్గా ప్రభుత్వ భూములను రక్షించడానికి ఒక సిన్సియర్ ఎఫర్ట్ అయితే జరిగింది. నమస్కారం రంగనాథ్ గారు. సార్ నమస్కారం సార్. గ్లాడ్ టు హ్యావ్ యూ విత్ అస్. ముందు అసలు ఈ హైడ్రా ఏంది, హైడ్రా స్ట్రక్చర్ ఏంది, లీగల్ పవర్స్ ఏంది, మిగిలిన డిపార్ట్మెంట్స్తో ఏ రకంగా కోఆర్డినేట్ చేసుకొని ముందుకు పోతున్నది కాస్త వివరిస్తే మిగిలిన. ఎస్ సార్. సార్ హైడ్రా యాక్చువల్గా సార్ ఇంతకుముందు ఈవీడిఎం అని ఒక వింగ్ ఉండేది, విచ్ వాస్ పార్ట్ ఆఫ్ ద జిహెచ్ఎంసి. అంటే ఈవీడిఎం అనేది 2018లో జిహెచ్ఎంసిలో ఒక అంతర్భాగంగా ఈవీడిఎం అంటే ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఒక వింగ్ను తయారు చేశారు. దానికి ఒక యంగ్ ఎస్పీని, ఒక డైరెక్ట్ రిక్రూటెడ్ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ని దానికి ఆ ఈవీడిఎంకి ఒక డైరెక్టర్గా పెట్టి రిపోర్టింగ్ టు కమిషనర్ జిహెచ్ఎంసీగా ఉండేది సిస్టమ్ అది. సో వాళ్ళ రోల్ ఎట్లా ఉండేదంటే విత్ ఇన్ జిహెచ్ఎంసీ లిమిట్స్లో డిజాస్టర్ దానికి అటెండ్ అవుతూ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే బేసికల్గా కొంత ఏమన్నా రోడ్డు మీద నీళ్లు నిలిచినా ఇట్లాంటివి ఉంటే కనుక దానికి అడ్రస్ చేస్తూ, ఎన్ఫోర్స్మెంట్ కూడా చూసుకునేటట్టు ఏమైనా అన్ఆథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఇట్లాంటివి ఉంటే అది ఉండేది. అండ్ విజిలెన్స్ కూడా పార్ట్ ఆఫ్ జిహెచ్ఎంసీ విజిలెన్స్ కూడా ఇక్కడ ఉండేది అనమాట. ఇది 2018 నుంచి 2024 దాకా ఇదే పద్ధతి 6 సంవత్సరాలు కొనసాగింది సార్. దానికి కొంతమంది యంగ్ ఎస్పీస్ వాళ్ళు కూడా దేవర్ దేర్ యాజ్ ఈవీడిఎం డైరెక్టర్. 2024 జూలై 19న
దీనికి ఈవిడిఎంని మార్చి హైడ్రాగా ఒక ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్గా చేయటం జరిగింది. ఒక జియో ద్వారా జరిగింది సార్, త్రూ అన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. అండ్ దానికి ఏంటంటే ఇట్ ఈస్ నౌ బ్రాట్ అవుట్ ఆఫ్ ద పర్వ్యూ ఆఫ్ జిహెచ్ఎంసీ. సో ఇంతకుముందు జిహెచ్ఎంసీ అంతర్భాగం ఉండేది, కమిషన్ రిపోర్ట్ చేసేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు బయటికి తీసుకొచ్చి ఒక డిపార్ట్మెంట్గా తయారు చేసి దానికి సెక్రటరీ ఎంఏయుడి ఆర్ ఇప్పుడు స్పెషల్ సిఎస్ ఎంఏయుడికి రిపోర్ట్ చేసేటటువంటి విధంగా, మంత్రిగా కూడా ఇప్పుడు సీఎం గారే వారే మినిస్టర్ ఎంఏయుడి మంత్రిగా ఉన్నారు, సీఎంగా కూడా ఉన్నారు. కాబట్టి అలా తీసుకొచ్చిన స్ట్రక్చర్ సార్ ఇది, అంటే తెచ్చిన ఒక ఆర్గనైజేషన్. అండ్ దీంట్లో ఏంటంటే 3 ప్రధానమైన వింగ్స్ ఉంటాయి. వచ్చేటప్పటికి ఫస్ట్ అసెట్ ప్రొటెక్షన్ వింగ్ ఉంటుంది, డిజాస్టర్ రెస్పాన్స్ వింగ్ ఒకటి ఉంటుంది, డిజాస్టర్ రెస్పాన్స్ డిజాస్టర్, ఇంకోటి లాజిస్టిక్స్ వింగ్ అని 3 ఉంటాయి సార్. సో ఇప్పుడు దీంట్లో ఇప్పుడు అసెట్ ప్రొటెక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ 2 కూడా బోత్ ఆర్ ఇంటర్లింక్డ్. న్యాచురల్గా సపోజ్ ఒక చెరువును పూర్తి చేస్తే కనుక ఇట్ లీడ్స్ టు ఏ డిజాస్టర్, ఒక నాలాను పూర్తిగా పూర్తి చేస్తే కనుక ఇట్ లీడ్స్ టు డిజాస్టర్. సో అంటే సీఎం గారు ప్రభుత్వం కూడా ఏ విధంగా ఆలోచన చేశారంటే మనం అసెట్స్ని పరిరక్షణ చేస్తే డిజాస్టర్ని మిటిగేట్ అంటే అడ్రస్ చేయొచ్చు, డిజాస్టర్ రాకుండా నివారించవచ్చు అనేటటువంటి ఆ కోణంలో ఆలోచన చేసి దీనికి తీసుకురావటం జరిగింది. సో తెచ్చిన తర్వాత ఈ 3 వింగ్స్లో ఇప్పుడు అసెట్ ప్రొటెక్షన్ మాకు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే టు ప్రొటెక్ట్ ఆల్ వాటర్ బాడీస్, అంటే విచ్ ఇంక్లూడ్స్ లేక్స్, కుంటాస్, నాలాలు, ఇటువంటివన్నీ కూడా. అండ్ దాంతోపాటు పార్కులు, ఓపెన్ స్పేసెస్ ఇన్ లేఅవుట్స్, రోడ్స్ అండ్ ల్యాండ్ పార్సిల్స్. ల్యాండ్ పార్సిల్స్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉంటుంది. సో ఇలా ఇచ్చారు సార్. దిస్ వాజ్ ద మ్యాండేట్ గివెన్ అండర్ అసెట్ ప్రొటెక్షన్ వింగ్ ఆఫ్ ద జియో MS 99 మన 19th జూలై ఇచ్చింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఇంకొక వింగ్ ఉంటుంది సార్. దాంట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందంటే వీ హ్యావ్ ఒక స్ట్రక్చర్ ఉంటుంది, అంటే ఈచ్ ఈజ్ హెడెడ్ బై అన్ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్. సో ఎస్పీ ఆర్ ఈక్వలెంట్ ఆఫీసర్, అడిషనల్ కమిషనర్ అంటాము. సో ఇప్పుడు అసెట్ ప్రొటెక్షన్ ఈజ్ హెడెడ్ బై సమ్ అడిషనల్ కమిషనర్ అసెట్ ప్రొటెక్షన్, ఈజ్ అన్ ఆఫ్ ర్యాంక్ ఆఫ్ అన్ ఎస్పీ, హీ రిపోర్ట్స్ టు మీ. అండ్ అట్లానే తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఈజ్ ఎన్ ర్యాంక్ ఆఫ్ ఎస్పీ, ఈజ్ అన్ అడిషనల్ డైరెక్టర్ ఫ్రమ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుంచి డ్రా చేసిన అధికారి ఉంటారు. ఈజ్ ఆల్సో కాల్డ్ అడిషనల్ కమిషనర్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో వాళ్ళ కింద కూడా దేర్ ఇస్ స్ట్రక్చర్. ఫైర్ ఆఫీసర్స్ చాలామంది కూడా డెప్యుటేషన్ మీద వచ్చారు, వాళ్ళంతా ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు దాంతోపాటు మా దగ్గర చాలామంది డిఆర్ఎఫ్ టీమ్స్ అని ఉంటాయి సార్, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని. సో దాదాపు 2200 మంది సిబ్బంది ఉన్నారు మా దగ్గర. మొత్తం 2000 మంది సిబ్బంది ఉన్నారు. ఎక్కడ మీ ఆఫీస్ లొకేషన్? అవును సార్, బుద్ధ భవన్ 5th, 6th, 7th అండ్ 8th ఫ్లోర్స్, ఈ 4 ఫ్లోర్స్లో మేము ఉన్నాము. సో ఇది అసెట్ ప్రొటెక్షన్లో ఆస్తుల పరిరక్షణ, డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఈ అన్నీ కూడా మనం ఏది రోడ్ల మీద మీకు ఎక్కడ నీళ్ళు నిలిచినా కానీ లేకపోతే ఇంకెక్కడన్నా ఎటువంటి ఇది వచ్చినా డిజాస్టర్స్ వచ్చినా కానీ వీ కీప్ అడ్రస్సింగ్ దట్. అండ్ ఫైర్ ఎన్ఓసీస్ కూడా మేము ఇస్తాం. బిల్డింగ్స్ అంటే నాన్ హైరైజ్ బిల్డింగ్స్ అని అంటాము, అంటే లెస్ దెన్ 15 మీటర్స్ ఉంటాయి కనుక మేము వీఆర్ అడ్రస్సింగ్. ఇప్పుడు దాన్ని 15 హైరైజ్ నాన్ హైరైజ్కి ఇప్పుడు పెంచారు. మళ్ళీ నేషనల్ బిల్డింగ్ కోడ్లో కొంత మార్పులు చేసిన తర్వాత ఇప్పుడు 21 మీటర్లు చేశారు. అంటే G+6 ఫ్లోర్స్ ఉంటే కనుక ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి నాన్ హైరైజ్, అంతకన్నా ఎక్కువ ఉంటే హైరైజ్ కింద ఉంటుంది. సో అవి కూడా మేము ఫైర్ ఎన్ఓసీస్ అవి కూడా ఇస్తూ ఉంటాము. సో అదొకటి ఉంటుంది సార్. లాజిస్టిక్స్ వింగ్ అని ఇంకోటి థర్డ్ కాంపోనెంట్ విచ్ ఇస్ యాక్చువల్లీ మాకు సపోర్ట్ చేసేటటువంటి GIS ఉంటుంది. GISలో మనకు వీ హ్యావ్ ఏ స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్స్ ఉంటాయి, సర్వేయింగ్ టీమ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇది కాకుండా మనకి ఇంకా మా ఇతర లాజిస్టిక్స్ సంబంధించిన టెక్నికల్ టీమ్స్ ఉంటాయి. రకరకాల ఇంజనీరింగ్ విభాగాల నుంచి కూడా మా దగ్గర డెప్యుటేషన్ మీద ఉంటారు. సో ఇలా లాజిస్టిక్స్ వింగ్ కూడా ఉంది సార్ ఇది. సో ఈ 3 విభాగాలు ఇలా వచ్చిన తర్వాత జియో ద్వారా వచ్చిన తర్వాత ఇనీషియల్గా దీన్ని చాలామంది ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేసి ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ వచ్చేసి అది జిహెచ్ఎంసీ రోల్స్ని తీసుకోవటం, ఉజర్వ్ చేయటం. ఆ ఉజర్వ్ చేసినప్పుడు ఒక కార్పొరేషన్ అనేది ఒక క్రియేట్ అయినటువంటి ఒక యాక్ట్ కింద, జిహెచ్ఎంసీ యాక్ట్ కింద, అట్లానే పాత మన పంచాయత్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ అమెండ్మెంట్ ఏదైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ దీని స్పిరిట్కి విరుద్ధంగా ఉంది అనేటటువంటి విధంగా కొంత డిస్కషన్ అయినప్పుడు ఆ తర్వాత అక్టోబర్లో ఒక ఆర్డినెన్స్ ద్వారా 374B అని ఒక ప్రావిజన్ ఇన్సర్ట్ చేశారు సార్ జిహెచ్ఎంసీ యాక్ట్లో. చేసి తర్వాత దాన్ని అసెంబ్లీలో కూడా మళ్ళీ బిల్లు పాస్ అవ్వటం, అది 374B అనేది చట్టంలో ఇన్సర్ట్ అవ్వటం, ఇదంతా కూడా జరిగింది. ఇప్పుడు 374B ప్రకారం ఏంటంటే
సేమ్ థింగ్ చట్టబద్ధత ఇచ్చారనమాట. దీనికి ఏంటంటే ఇప్పుడు ఈ ప్రొటెక్టింగ్ ఆఫ్ ఇది వాటర్ బాడీసు అండ్ నాలాస్ అండ్ పార్క్స్ ఇవన్నీ విత్ ఇన్ జిహెచ్ఎంసీ లిమిట్స్. కమిషనర్ జిహెచ్ఎంసీకి ఎటువంటి పవర్స్ అయితే గతంలో ఉన్నాయో ఆ పవర్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా అట్రాక్ట్ కూడా వచ్చేటట్టు ఇచ్చారు. సో దాని కింద నేను నోటీసులు ఇవ్వచ్చు, లేకపోతే దాని కింద ఏమన్నా డెమాలిషన్ ఆర్డర్స్ ఇవ్వచ్చు, లేకపోతే సీజర్ ఆర్డర్స్ ఇవ్వచ్చు, ఇట్లాంటి రకరకాలుగా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీస్ అన్నీ కూడా చేయొచ్చు అనేటట్టు వచ్చింది. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఇంకా అంటే ఇదంతా ఇవాల్వ్ అవుతున్న క్రమంలో ఇప్పుడు క్యూర్ యాక్ట్ అని ఒకటి తీసుకొస్తున్నారు సార్. అంటే కోర్ అర్బన్ రీజియన్ యాక్ట్ అనమాట. కోర్ అర్బన్ రీజియన్ అంటే ఇప్పుడు మనకి అంటే మా పరిధి కూడా చూస్తే కనుక మీరు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దాకున్నటువంటి 2000 దాదాపు 300 స్క్వేర్ కిలోమీటర్స్ మా ఏరియాలో వస్తుందన్నమాట. విచ్ ఇంక్లూడ్స్ ఆల్మోస్ట్ 4 డిస్ట్రిక్ట్స్. రెవెన్యూ డిస్ట్రిక్ట్స్ పరంగా చూస్తే హైదరాబాద్ జిల్లా ఉంటుంది, రంగారెడ్డి జిల్లా ఉంటుంది, అండ్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉంటుంది, కొంత సంగారెడ్డి జిల్లా వస్తుంది. సో కార్పొరేషన్స్ వైజ్గా చూస్తే 3 కార్పొరేషన్స్ ఉన్నాయి. జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఉంది, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ 3 వస్తున్నాయి. సో ఈ ఏరియా అంతా కూడా దాదాపు 2300 చదరపు కిలోమీటర్లు. పాపులేషన్ వైజ్ దాదాపు 1.5 కోటి మంది ఉంటారు. తెలంగాణలో మనం చూస్తే దాదాపు మోర్ దెన్ 1/3 అంటే ఆల్మోస్ట్ 35 to 40% దాకా పాపులేషన్ ఈజ్ ఇన్ హైదరాబాద్లోనే ఉన్నారు. అంటే అప్ టు గ్రేటర్ అండ్ ఈవెన్ ఓఆర్ఆర్ దాకా. దీన్ని క్యూర్ రీజన్ కూడా అని అంటున్నారు, అంటే కోర్ అర్బన్ రీజన్ అని. ఈ కోర్ అర్బన్ రీజన్ కూడా ఇప్పుడు ఒక చట్టం చేస్తున్నారు. అది కూడా డ్రాఫ్ట్ బిల్ కూడా తయారు చేసి పబ్లిక్ డొమైన్లో కూడా పెట్టారు ఫర్ పబ్లిక్ అబ్జెక్షన్స్ కానీ లేకపోతే దాని సజెషన్స్ కానీ. సో అది కూడా బహుశా 1 నెల 2 నెలల్లో అది కూడా చట్టం ఇదవుతుంది. దాంట్లో కూడా హైడ్రాకి చట్టబద్ధత ఇచ్చేటటువంటి విధంగా కూడా దాంట్లో జరుగుతుంది సార్ నెక్స్ట్ అది. సో ఇది ఇచ్చినటువంటి ఎవల్యూషన్. అవును సార్. బ్రాడ్ ఫ్రేమ్ వర్క్ అండర్ విచ్ యు ఆర్. ఒకటి నేను కోర్స్ రెవెన్యూలో నేను వర్క్ చేసినప్పుడు కూడా ఫీల్ అవుతూ ఉండేది, ఈ ఇష్యూస్ అన్నింటిలో కోఆర్డినేషన్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కోఆర్డినేషన్ చాలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, ఒకటి జిహెచ్ఎంసి, ఒకటి ఇరిగేషన్. బికాజ్ ఇవన్నీ ఇరిగేషన్ బాడీస్ ఉంటాయి, నాలాస్ గిలాస్ అవి. ఇన్ఫ్యాక్ట్ ఎట్లా ఉంటుందని అంటే ఒక ట్యాంకులోకి లీడ్ చేసే నాలా ఇన్లెట్ నాలా నీకు రెవెన్యూ రికార్డులో ఒప్పించదు, అది ఇరిగేషన్ రికార్డులో ఒప్పిస్తుంది. సో రెవెన్యూ అని పిలిచామంటే నాకేం తెలియదు పొమ్మంటాడు. సో ఈ కోఆర్డినేషన్ బిట్వీన్ ది పోలీస్, జిహెచ్ఎంసి, రెవెన్యూ, ఇరిగేషను లేకపోతే ఎఫెక్టివ్గా పనిచేయడం కష్టం అనేది నేను అనుకుంటూ ఉండేవాడిని. ఇప్పుడు ఇది రావటం అనేది దట్ వే ఈ ఆర్గనైజేషన్ ఒకటి ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందంటే ఫెల్ట్ హ్యాపీ అబౌట్ ఇట్. బట్ ఈ కోఆర్డినేషన్లో నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? యు ఆర్ గెటింగ్ ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ దీస్ డిపార్ట్మెంట్స్ ఆర్ 2 ఉన్నాయి అక్కడ. ఫుల్ సపోర్ట్మెంట్ ఎందుకు రావచ్చు అంటే ఇది సీఎం బ్రెయిన్ చైల్డ్ అనుకో, ఎవడు దాన్ని కాదంటూ, అది కాకపోయిందనుకో ప్రతివాడు ఇండిపెండెంట్ అవుతాడు. సో ఇది మోర్ సీఎం డ్రివన్ కాబట్టి నీకు ఇది వస్తున్నదా, లేకపోతే ఆన్ ఏ మోర్ స్ట్రక్చర్డ్ బేసిస్ ఈ ఇంటగ్రేషన్ జరుగుతుంది అనే దాని మీద కాస్త మీ వ్యూస్. మీరు అన్నది 100% కరెక్ట్ సార్. యాక్చువల్గా ఇప్పుడు చూస్తే కనుక ఉదాహరణకు ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ ఒకటి మనం అనుకుందాం. ఒక చెరువు ఎఫ్టీఎల్ ఏరియాలో ఒక బిల్డింగ్ కట్టారనుకుందాం. ఒక బిల్డింగ్ కడితే కనుక దాని పర్మిషన్స్ లేకుండా కట్టారనుకుందాం. గతంలో ఏం జరిగేది, దీనికి పర్మిషన్ లేకుండా కట్టిన బిల్డింగ్ కాబట్టి అది డిమాలిష్ చేయాలంటే ఎవరి దగ్గర పోవాలి? ఇరిగేషన్ వాడి దగ్గరికి పోతేనంటాడు ఇది నాకు చెరువు వరకే నాది కానీ, బట్ అది బిల్డింగ్ని అది చూడాల్సింది మున్సిపాలిటీ వాళ్ళు అంటారు. మున్సిపాలిటీ వాడి దగ్గరికి పోతే టౌన్ ప్లానింగ్ వాడు అంటాడు ఇది మాకు అనాథరైజ్డే కానీ, బట్ అది చెరువా కాదా నిర్ధారించింది ఇరిగేషన్ వాడు అండ్ రెవెన్యూ వాడు చేయాలనేది అంటారు. ఇది అనాథరైజ్డే బట్ దానికి చేయాలి అంటే ఒకటి మీద ఒకటి నెట్టుకోవటానికి గతంలో సిస్టమ్ అంతా కూడా అనుకూలించేది. ఎట్నుండి మనం సర్కమెంట్ చేద్దాం అనేటటువంటి దాంతో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక కొత్త ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ ఈజ్ హైడ్రా. ఇదనేది ఈ డిపార్ట్మెంటల్ ఒకటి మీద ఒకటి తోసుకోకుండా మొత్తం కోఆర్డినేషన్ చేసేదానికి. సో ఇప్పుడు సపోజ్ వాట్ హైడ్రా డస్, చెరువు ఎఫ్టీఎల్లో ఒక బిల్డింగ్ కడుతున్నాడు. ఇట్ ఈస్ అన్ అనాథరైజ్ స్ట్రక్చర్ ఫర్ ఇన్స్టెన్స్. అనాథరైజ్ న్యాచురల్ ఎనీథింగ్ ఇన్ ద ఎఫ్టీఎల్ ఈజ్ అన్ అనాథరైజ్డ్. అది ఆథరైజ్డ్ అవ్వడానికి లేదు. అది ఆథరైజ్డ్ అయితే కనుక దెన్ అతను తప్పుడు ఎన్ఓసీలో ఏదో తీసుకొని చేసుకుంటాడు. సో అది అన్ఆథరైజ్డ్ ఉందనుకోండి, ఉంటే కనుక దెన్ దానికి ఇరిగేషన్ వాళ్ళని మేము సంప్రదించి చేసి ఎఫ్టీఎల్ ఉందా లేదా అని రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా దగ్గర ఎఫ్టీఎల్ ఉంటుంది ఆల్రెడీ. యాజ్ లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్, హైడ్రా కమిషన్ ఈజ్ ఆల్సో డిఫాక్టో లేక్ ప్రొటెక్షన్ కమిషన్. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గర.
ఇంతకుముందు హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ వాజ్ ద లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్. ఇప్పుడు హైడ్రా కమిషనర్ని దే హావ్ మేడ్ హిమ్ లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్స్. సో ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా అంటే చెరువు ఎఫ్టీఎల్ ఏరియాని దాని బఫర్ ఏరియాని నోటిఫై చేసేటటువంటిది అంతా కూడా హైడ్రా కమిషనర్కి ఆ బాధ్యతలు ఇచ్చారు. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అగైన్ ఆన్ ద లోకల్ ఇరిగేషన్, రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన సర్వే చేసిన దాని మీదే ఇస్తారు. అఫ్ కోర్స్ వీ హ్యావ్ శాటిలైట్ చెక్స్ డేటా చాలా మేము వీ హ్యావ్ ఎంఓయూ విత్ ఎన్ఆర్ఎస్ఏ తోటి ఉంది అండ్ సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్, లాట్ ఆఫ్ జిఐఎస్ డ్రివన్ డేటా ఉంటుంది మా దగ్గర. ఆ డేటా టెక్నాలజీని విస్తృతంగా వాడుతుంటాము. లాట్ ఆఫ్ ఈవెన్ బయట శాటిలైట్ కంపెనీస్ తోటి కూడా వీ హ్యావ్ అన్ టైఅప్ అనమాట. ఈవెన్ నాసా నుంచి కూడా వీ టేక్ లాట్ ఆఫ్ డేటా ఇట్లా ఉంటుంది. సో ఇట్లా అన్నిటి నుంచి తీసుకున్న దాంతో ఆ డేటా తోటి మనం వెదర్ ఇట్ ఇస్ వాటర్ బాడీ కాదని ఎస్టాబ్లిష్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో వీ డోంట్ డిపెండ్ ఆన్ రెవెన్యూ మ్యాప్ బట్టి ఇది ఉందా ఇదనేది కూడా లేదు. పాత శాటిలైట్ ఇమేజర్ ఏం చూపిస్తుంది, సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్ ఏం చూపిస్తుంది, ఇట్లా రకరకాలుగా చూస్తాము. బట్ ఈ కోఆర్డినేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇప్పుడు మేము వన్స్ ఎఫ్టీఎల్ నోటిఫై అయితే కనుక ఇరిగేషన్ అడిగేది ఏముండదు, డైరెక్ట్గా వెళ్ళి అక్కడ అనాథరైజ్ పర్మిషన్ ఉందా లేదా అని అర్థమైపోతుంది. పర్మిషన్ లేదనుకోండి వీ గో ఇమీడియట్లీ డిమాలిష్ ఇట్. బికాస్ ఎఫ్టీఎల్ ఏరియాలో యూ డోంట్ నీడ్ టు ఇష్యూ నోటీస్ అని కూడా మనకి క్లియర్గా చట్టంలో జిహెచ్ఎంసీ చట్టం 405 జిహెచ్ఎంసీ యాక్ట్ ఉంది. సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ గారి జడ్జిమెంట్ ఉంది 2024లో ఇచ్చినటువంటి జడ్జిమెంటు, ద ఫేమస్ బుల్డోజర్ జస్టిస్ జడ్జిమెంట్లో పారా 91 చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తుంటుంది అనమాట. దాంట్లో ఇట్ సేస్ దాట్ అంటే దాన్ని అంతా చెబుతూ మీరు ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అని చెప్పి కూడా దాంట్లో అప్పుడు సిజేఐ గారు గవాయ్ గారు అండ్ డివిజన్ అప్పుడు ఉన్నటువంటి బెంచ్ మెన్షన్ చేస్తున్నప్పుడు వాళ్ళు బట్ ఎక్సెప్షన్స్ ఆర్ దేర్ అనేది క్లియర్గా పారా 91లో చెప్తారు. వేర్ దే నీడ్ నాట్ ఫాలో దిస్ ప్రొసీజర్ అనేది దేనికి ఇస్తారు, ఈ వాటర్ బాడీసు ఇట్లా రోడ్స్ లేకపోతే ఇట్లా మనకి కొన్ని సందర్భాలు మెన్షన్ చేస్తూ. సో వీ టేక్ దిస్ థింగ్ అండర్ దట్ ఆ జడ్జిమెంట్ అంబ్రెల్లాగా తీసుకొని యు ఆర్ గోయింగ్ హెడ్ విత్ యువర్. సో వీ డోంట్ ఇష్యూ నోటీసెస్ అండ్ అక్కడే కన్ఫ్రంటేషన్ కొన్ని సందర్భాల్లో కోర్ట్స్ అయినప్పుడు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఇదేమి వచ్చిన ఇష్యూస్. బట్ దాంట్లో కూడా మనం చూస్తే నోటిఫై అయినటువంటిది పబ్లిక్ డొమైన్లో పెట్టాం కదా, ఆల్రెడీ వెబ్సైట్లో ఉన్నాయి కదా. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దిస్ ఇస్ ఎ పాయింట్ పబ్లిక్ తెలుసుకోవాల్సినటువంటి పాయింట్. అవును సార్. మీరు లీగల్ అంబ్రెల్లా లేకుండా అయితే పని లేదు సార్, లేదు. స్పెసిఫిక్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి ఉన్నది, ఆ జడ్జిమెంట్లో ఎక్సెప్షన్స్ను మేక్ ఎగ్జిక్యూటివ్కు అధికారాలు ఫ్రీడమ్ ఇస్తూ డిమాలిష్ చేయడానికి, ఫ్రీ చేయడానికి గవర్నమెంట్ ల్యాండ్స్ను ఎస్పెషలీ రోడ్స్, లేక్స్ ఇటువంటి వాటికి ఆ అంబ్రెల్లా లీగల్ ప్రొవిజన్ కింద మీరు యాక్ట్ చేస్తున్నారు. కాబట్టి టు దట్ ఎక్స్టెంట్ ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాబట్టి you are protected to that extent. That's what you are saying, if I am not wrong. Yeah, that's a very, very good point, because generally misinformation that is being spread is legal authority లేకుండా హైడ్రా పోతూ ఉన్నది, డిమాలిష్ చేస్తూ ఉన్నది, ఇది అదే. బట్ దిస్ అంబ్రెల్లా మేజర్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఈస్ ఎ ప్రొటెక్షన్ judgment. So that's one major point. Yeah, that's a good educative portion of it. I also. Yes, sir. Indaga indaga second question, whether meeku is the cooperation readily forthcoming from ఇతర ఏజెన్సీస్ నుంచి ఉన్నా సార్, బై అండ్ లార్జ్ ఉంది. బట్ అఫ్ కోర్స్ ఇప్పుడు సిన్స్ ఇట్ ఈస్ ద సీఎంస్ బ్రైన్ చైల్డ్ అండ్ ఆల్ యాజ్ యూ రైట్లీ సెడ్, సో న్యాచురల్గా వెన్ గవర్నమెంట్ టాప్ మోస్ట్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ నుంచి దీనికి సపోర్ట్ వస్తున్నప్పుడు న్యాచురల్గా ఎవ్రీ డిపార్ట్మెంట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ జరుగుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో డిలే అయిన సందర్భాలు కూడా ఉన్నాయి, అడిగినప్పుడు కొన్ని సందర్భాలు లేదు, మేము మళ్ళీ రిపీటెడ్గా రాస్తుంటాం. బట్ బై అండ్ లార్జ్ దేర్ ఈస్ లాట్ ఆఫ్ కోఆపరేషన్ సార్. కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ రెండు ఉన్నాయి. కోఆపరేషన్ ఉంది, కోఆర్డినేషన్ కూడా చేస్తాం. మీది ఎఫ్టీఎల్, లేక్స్ ప్రొటెక్షను, ఎంక్రోచ్మెంట్స్ ఏనా? బియాండ్ దట్ ఆల్సో హైడ్రా పార్క్స్, ఇట్లా ఓపెన్ స్పేసెస్ సార్, ఓపెన్ స్పేసెస్, లేఅవుట్స్. ఓపెన్ స్పేసెస్, పార్క్స్. ఇప్పుడు లేఅవుట్ ఉంది సార్ ఒకటి, ఫర్ ఇన్స్టెన్స్ ఎవరో లేఅవుట్ వేసారు, మొత్తం చెరిపేసేసేసి దాన్ని అతను మొత్తం తీసేసి రోడ్లు అన్నీ తీసేసి అతనే తీసేసుకొని మొత్తం చేయాలని చూస్తాడు. హైడ్రా ఆల్సో ఎంటర్స్ ఇన్ టు ద ఆన్ ద గ్రౌండ్ దట్ దాంట్లో రోడ్స్ ఉన్నాయి కదా, రోడ్స్ మాయే కదా అది. అంటే రోడ్స్ అంటే ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ ద కార్పొరేషన్.
ఆర్ గవర్నమెంట్కి ఇచ్చేస్తారు వాళ్ళు ఆటోమేటిక్గా రోడ్ అయింది. దాంట్లో పార్కులు ఉంటాయి కదా, పార్క్ స్పేసెస్ పెన్షన్ చేసినాయి. సో అన్నింటినీ ప్రొటెక్ట్ చేయడానికి మేము వీ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ ప్రొటెక్టింగ్ దట్ లేఅవుట్. సో అలా 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 ఆ దీంతో కూడా వెళ్తుంటాము. ఆ వెళ్ళే క్రమంలో ప్లాట్ ఓనర్స్ చాలామంది కూడా పాపం వీక్ లేకపోతే ఫైట్ చేయలేని వాళ్ళు, సిస్టంలో ఉండేవాళ్ళు, నష్టపోయే వాళ్ళు చాలామంది అట్లా వాళ్ళు దే కీప్ రిప్రజెంటింగ్ అస్ అనమాట. సేయింగ్ దట్ సార్ మేము ఎప్పుడో 1970s 80s కొన్నాము ఆ ప్లాట్స్, అది అనాథరైజ్డ్ లేఅవుట్, పంచాయతీ అప్రూవ్డ్ లేఅవుట్. బట్ వాడు ఇప్పుడు మాకు అమ్మిన వాళ్ళే మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే వేరే వాడికి అమ్మేశారు. వాళ్ళు ఇప్పుడు వచ్చేసి ఇది అనాథరైజ్డ్ లేఅవుట్ అని, అది అనాథరైజ్డ్ లేఅవుటే కానీ ఇది ఇల్లీగల్ లేఅవుట్ కాదు, అది ఇట్ ఈస్ అన్ అనాథరైజ్డ్. పంచాయతీ వాళ్ళు అప్పుడు DTCP అప్రూవ్ చేయాల్సిందే, పంచాయతీ వాళ్ళు ఇచ్చారు. ఊరు సిటీలో అయితే కనుక హుడా వాళ్ళు ఇవ్వాల్సింది చేయాల్సింది చేయకుండా పంచాయతీ వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితులు. సో వాళ్ళకి సేల్ డీడ్ అదంతా ఉంటుంది. పాత వాళ్ళకి ప్లాట్లు కొన్నప్పుడు దాని మీద టైటిల్ ఓనర్షిప్ ఉంటుంది, వాళ్ళ పూర్తి హక్కులు ఉంటాయి ల్యాండ్ మీద. ఓన్లీ లేఅవుట్ వరకు వాజ్ అనాథరైజ్డ్ టు ద ఎక్స్టెంట్ దట్ ఇట్ వాజ్ నాట్ ఆథరైజ్డ్ బై ద రైట్ పర్సన్. పంచాయత్ సెక్రటరీయో లేకపోతే ఎవరో అక్కడ ఎవరైతే ఆథరైజ్ కాదో అతను చేశాడు అనమాట, అంతే. సర్పంచ్ ఎవడో ఇచ్చాడు, యాక్చువల్గా DTCP ఎవరో ఇవ్వాల్సిందని టు దట్ ఎక్స్టెంటే తప్ప కానీ. బట్ అటువంటి వాటిలో మీరు యు ఆర్ నాట్ వెళ్తాం సార్, అవి కూడా వెళ్తాం. మేము అక్కడ వెళ్ళి కూడా వీ ట్రై టు ప్రొటెక్ట్, బికాజ్ అంటే పార్కులు లేవచ్చు అన్నీ కూడా వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ కదా. పార్క్స్ ఉంటాయి దాంట్లో, సో అది రోడ్స్ ఉంటాయి. సో చాలా అనాథరైజ్ లేఅవుట్స్ తర్వాత LRS కట్టి దాన్ని రెగ్యులరైజ్ చేసినవి కూడా ఉన్నాయి కదా. సో చేసిన రెగ్యులరైజ్ చేయకపోయినా కానీ కూడా రోడ్ ఈజ్ ఎ రోడ్, సో అండ్ పార్క్ ఈజ్ ఎ పార్క్ అనేది కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ చాలా ఉన్నాయన్నమాట అట్లా. దెన్ రెండోది, ఇంత మటుకు మీరు చేసిన ఈ 2 yearsలో మేజర్ ప్రొటెక్షన్స్ బోత్ ఇన్ టర్మ్ ఈ వాటర్ బాడీస్, ఇదే ఇట్లాంటి అనాథరైజ్డ్ లేఅవుట్స్, బ్రాడ్గా మేబీ ఒక 10 minutes. సార్ మొత్తం మేము ఈ 2 సంవత్సరాల్లో 3,350 acres ఆఫ్ ల్యాండ్ వీ కుడ్ ప్రొటెక్ట్. దీని వర్త్ ఈజ్ ఆల్మోస్ట్ 1,50,000 crores సార్, అంటే డాలర్ టర్మ్స్లో చూస్తే అరౌండ్ $17 billion ఉంటుంది. సో దీంట్లో ఒక చెరువులు దాదాపు ఒక దగ్గర 1000 ఎకరాలు ఉంటుంది. అండ్ ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ అరౌండ్ వాళ్ళవి కూడా అదొక 1,800 ఎకరాలు ఉంటుంది. పార్కులు ఇవి కూడా ఒక 300-400 ఎకరాలు అలా ఉంటుంది. రోడ్స్ కొన్ని ఉన్నాయి. సో అంటే ఇవన్నీ కలిపి 3,350 ఎకరాలు ఉన్నాయి సార్. సో ఇది జరిగినటువంటిది. ఇదే కాకుండా మేము అంటే ఇప్పుడు చెరువుని కబ్జా అవుతున్న చెరువుని కాపాడటం అనేది చేయటంతో పాటు చెరువుల పునరుద్ధరణ కూడా చేస్తున్నాం అనమాట. అది ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా. అంటే మనం ఊరినే చెరువుని ప్రొటెక్ట్ చేసామంటే జనాలు దే ఆర్ నాట్ రియల్ అండర్స్టాండింగ్ ఏం చేసాం, ఎందుకు మేము కూల్చాము, అక్కడ పలానా చెరువును ఆక్రమిస్తే కూలిస్తే కనుక వాళ్ళకి. సో ముఖ్యమంత్రి గారి ఆలోచన అండ్ గవర్నమెంట్ ఒక ఆలోచన ఏంటంటే మనం వన్స్ యూ స్టార్ట్ షోయింగ్ రిజ్యూనేటింగ్ ఏ లేక్ అక్కడ, దెన్ పీపుల్ విల్ అండర్స్టాండ్ వై వీఆర్ డూయింగ్ ఇట్ అనేది, అసలు ఎందుకు చేస్తాం మనం ఇదంతా అనేది. సో వీ హ్యావ్ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ అండ్ చాలా హ్యూజ్ పబ్లిక్ రెస్పాన్స్ వచ్చింది సార్. అంటే చెరువులు పూర్తిగా మాయమైపోయి మొత్తం మట్టితో నింపేసినటువంటి చెరువుల్ని కూడా మళ్ళీ పునరుద్ధరణ చేసి చెరువుగా తయారు చేసామన్నమాట. తయారు చేసిన బతుకమ్మ ఉప్పల్తి కూడా అనుకుంటాను ఎగ్జాంపుల్. ఇక ఇట్లా చాలా అది బాగా పేపర్లో వస్తుంది. అది మంచి బ్యూటిఫుల్ లేక్. అవును సార్, అది కూడా దాదాపు 15 ఎకరాల పైన ఎంక్రోచ్ అయిపోయింది. మొత్తం ఎక్స్టెండ్ చేసాం. చాలా చెరువుల్లో 50% ఆఫ్ ద ల్యాండ్ హ్యాస్ బీన్ ఎంక్రోచ్డ్ అని. అసలు మేము హైడ్రా ఫామ్ అయినప్పుడు ఫస్ట్ థింగ్ వాట్ ఐ హావ్ డన్ ఇస్ నేను NRSA దగ్గరికి వెళ్ళాను సార్. దాని డైరెక్టర్ ప్రకాష్ చౌహాన్ గారు ఉన్నారు, వారిని కలిసి అక్కడ వీ హ్యాడ్ ఎ మీటింగ్ విత్ NRSA అందరు మొత్తం వాళ్ళ ఆఫీసర్స్ అందరితో పెడితే వాళ్ళు దే హ్యావ్ షోన్ ఏ రిపోర్ట్ 1979 నుంచి 2024 దాకా దే హ్యావ్ డన్ సమ్ స్టడీ ఆన్ హైదరాబాద్ వాటర్ బాడీస్ అనమాట. చేస్తే 61% ఆఫ్ ద వాటర్ బాడీస్ హ్యావ్ బీన్ ఎంక్రోచ్డ్ ఆల్రెడీ, మిగతా 39% ఉంది. అండ్ ద పేస్ విత్ విచ్ ద ఎంక్రోచ్మెంట్స్ ఆర్ గోయింగ్ ఆన్ ప్రాబబ్లీ ఇంకా కొన్ని సంవత్సరాల్లో 10-15 ఏళ్ళు కనుక మనం ఏమి ఇట్లానే ఉంటే కనుక ఇంకా లాస్ట్లో 5% కూడా మిగులుతుంది అనమాట. 5-10% ఏమైనా మిగులుతుండొచ్చు. అంటే దాదాపు 90-80% చెరువులు అంతా మాయమైపోతే కనుక ఇప్పుడు వచ్చే నీళ్ళు ఎక్కడ నిలవాలి, వర్షం పడ్డ నీళ్ళు వెళ్ళి చెరువుల్లోకి వెళ్ళాల్సిన చెరువులు మాయమైపోతాయి, పారాల్సిన నాలాలన్నీ కూడా మూసుకుపోతాయి కనుక దానికి ఎక్కడ పోగలం. దట్ ఈస్ ద రీజన్ ఫర్ అర్బన్ ఫ్లడ్డింగ్ వరల్డ్ ఓవర్ నౌ. సో నేను బ్రిక్స్ నేషన్స్ మీటింగ్ కూడా వెళ్ళాను నేను యాక్చువల్గా. ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ మీటింగ్ జరిగింది సార్, టెక్నికల్ కమిటీ మీటింగ్ ఆన్ ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఎవ్రీబడి వాజ్ మెన్షనింగ్ డెవలపింగ్ కంట్రీస్లో దే వర్ ఆల్ అప్రిషియేటివ్ దట్ దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ వరల్డ్ ఓవర్ ఇన్ ఆల్ ద డెవలపింగ్ కంట్రీస్
అండ్ ఇష్యూ లైక్ దిస్ అంటే అన్ ఆర్గనైజేషన్ లైక్ దిస్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్ అనేది వాళ్ళందరూ దేవర్ ఆల్ అప్రిషియేటివ్ ఆఫ్ దిస్. నాకు ఢిల్లీ నుంచి కొంతమంది వచ్చిన వాళ్ళు చెప్పారనమాట, దాదాపు 500 చెరువులు మొత్తం నింపేసి పార్కింగ్ యార్డ్ల కింద లారీ పార్కింగ్ యార్డ్లు చేసుకొని కోట్లలో వసూలు చేస్తున్నారు అనమాట. దానికి అందరికీ అక్కడ లోకల్ పవర్ఫుల్ పొలిటికల్ వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది, బిజినెస్ వాళ్ళు ఉంటారు. ఇట్స్ ఆల్ అన్హోలీ నెక్సెస్ బిట్వీన్ ద బ్యూరోక్రసీ అండ్ పొలిటీషియన్ అండ్ బిజినెస్ అనమాట. సో ఇది జరుగుతున్నటువంటిది. ఢిల్లీ 500 చెరువు మూసేసి మొత్తం మట్టితో నింపేసి పార్కింగ్ యార్డ్ల కింద చేస్తున్నారు. మన దగ్గర కూడా అలానే పరిస్థితులు ఉన్నాయి. చాలా చోట్ల కూడా చెరువులు అన్నీ మనం ఇవన్నీ వెనక్కి తీసుకొస్తున్నాం. వెనక్కి తీసుకొచ్చి వీఆర్ రీక్లెయిమింగ్ బ్యాక్ అండ్ లేయింగ్ ఎ ఫెన్సింగ్, ట్రైంగ్ టు రివైవ్ ఆర్ రిజ్యూనేట్ దట్ లేక్ వాటర్ బాడీస్. అవి చేయడం వల్ల మన ఈ మధ్య వర్షాలకి చాలా చోట్ల కూడా అసలు ఫ్లడ్డింగ్ని మనం అడ్రస్ చేయగలిగాం అనమాట. అంబర్పేట ఏరియా ఫర్ ఇన్స్టెన్స్ బతుకమ్మ కూట రావడంతో అదొక దాదాపు 5-6 ఎకరాల చెరువు తయారవడంతో పెద్ద ఎత్తున కూడా నీళ్లు దాంట్లోకి రావడంతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి బస్తీలు కాలనీల్లో గతంలో మునిగిపోయేటప్పుడు 2 రకాల ప్లస్లు. ఒకటి కాలనీస్ ఈ రకంగా సేవ్, రెండోది గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్. ఎగ్జాక్ట్లీ సార్, గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్. కుకట్పల్లి నల్ల చెరువు అని చెప్పి ఉంది, అక్కడ కూడా మొత్తం అసలు చెరువులో మనకు నీళ్లు కనబడుతున్నాయి కదా, ఆ నీళ్లు కాదు అవన్నీ, అదంతా ఈ సీవేజ్ సార్. అంతా మురికి నీళ్ళలో తీసుకొచ్చి ఎక్కడ వదలకు తెలియక చెరువులో తీసుకొచ్చి వదిలేస్తున్నారు. అంటే సీవేజ్ ఎఫ్లుయెంట్స్, ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ కూడా తెచ్చి ట్రీట్ అయినటువంటి ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్ తీసుకొచ్చి ట్రీట్ చేసినవి చేయని అన్నీ కూడా తెచ్చి దాంట్లో పడేస్తున్నారు. అంటే ఇది ఒక రకంగా స్టోర్ హౌసెస్ ఆర్ డంప్ యార్డ్స్ అనమాట. స్టోర్ హౌసెస్ ఆఫ్ సీవేజ్ లేకపోతే మొత్తం ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ ఇదంతా అనమాట. ఆ నీళ్లు కావాలి. ఆ నీళ్లు కూడా ఇంకా కిందకి ఎందుకు ఇంకా అంటే పర్కులేట్ కానిది కారణం ఏంటంటే ఈ వచ్చేటటువంటి దీంతో తీసుకొచ్చిన సిల్ట్ కానీ అవన్నీ కూడా ఆ కింద చెరువు కింద ఒక థిక్ అండ్ లేయర్ తయారవుతుంది సార్. ఆ లేయర్ అది ఇంపర్మియబుల్ ఉంటుంది అసలు, దాంట్లో నుంచి నీళ్ళు కిందకి ఇంకా అసలు ఆ నీళ్ళు ఉన్నా కానీ కూడా అందుకు ఆ చుట్టుపక్కల గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కానే కాదు అసలు. సో ఇప్పుడు మేము చెరువులు తయారు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఆ కింద ఉన్నటువంటి దాదాపు 10-15 అడుగుల దాన్ని తీసేస్తున్నాం, కింద సిల్ట్ దాంతో తీసేసి చెరువుని మళ్ళా ఒరిజినల్ పొజిషన్ తీసుకెళ్ళి వీఆర్ సీయింగ్ దట్ ఎవ్రీథింగ్ అక్కడ అది కూడా అండ్ ఆల్సో ఈ ఎఫ్లుయెంట్స్ డైవర్ట్ చేస్తున్నాం, బయటకి డైవర్షన్ అవన్నీ కూడా డైవర్ట్ చేస్తున్నాం. ఒకవేళ ఎస్టీపీ కావాల్సి వస్తే ఎస్టీపీకి కూడా పెడుతున్నాం. రేపు నేను బిట్స్ గోవాకి వెళ్తున్నాను యాక్చువల్గా, వాళ్ళు దే హావ్ డన్ సమ్ కమెండబుల్ వర్క్ ఆన్ పొల్యూషన్ అక్కడ. రేపు నన్ను అక్కడ ఇన్వైట్ చేశారు సార్. సో ఇట్లా అంటే వీఆర్ ట్రైంగ్ టు సీ దట్ పొల్యూషన్ కూడా ట్రీట్ చేసి మంచి ఎస్టీపీలు పెట్టి ట్రీట్ చేసిన వాటరే లోపలికి రావాలి. ట్రీట్ చేయకపోతే కనుక డైవర్ట్ చేసి బయటికి పోవాలి, కిందకి పంపించి ఎక్కడైతే ట్రీటబుల్ ఉన్నటువంటి ప్లేసెస్కి అక్కడ తీసుకెళ్ళి ట్రీట్ చేసినట్టు చేయొచ్చు. సో చెరువుల్లో స్పష్టంగా మనకి ఏంటంటే ఫ్రెష్ వాటర్ ఉండాలి, వర్షంతో ఉన్నటువంటి వాటర్ ఉండాలి అనేది ఉద్దేశం సార్. అది దానివల్ల అప్పుడు కుకట్పల్లిలో మేము చేసాం 2024 ఆగస్టులోనే అక్కడ మేము కూల్చివేతలు చేసి దాదాపు 16 షెడ్స్ తీసేసాం చెరువులో గట్టిది. పెద్ద ఎత్తున అప్రూవల్ వచ్చేసి అంతా చాలా ఇదైంది సార్. అంతా పేదవాళ్ళ మీదకి వస్తుంది హైడ్రా అని చెప్పి ఇదంతా అట్లా చాలా చేశారు. బట్ అప్పుడు ఆ చెరువును తయారు చేసిన తర్వాత ఇప్పుడు అది 30 ఎకరాలు 16-15 ఎకరాల చెరువు అంతా గార్బేజు డంప్ యార్డ్ ఉండేటువంటి చెరువు ఇప్పుడు ఒక అద్భుతమైన 30 ఎకరాల ఫ్రెష్ వాటర్ లేక్గా తయారైంది. ఆ పక్క ఉన్న కాలనీ వాళ్ళు వందలాది మంది మాకు వచ్చి రోజు థ్యాంక్స్ చెప్పి వెళ్తుంటారు. వాళ్ళ గ్రౌండ్ వాటర్ అంతా కూడా రీఛార్జ్ అయిందంట. ఈసారి బోర్లు ఎక్కడ అన్ని చోట్ల ఎండిపోయినాయి కానీ అక్కడ ఎండిపోవాలి. అంటే దానివల్ల వేలాది ఇళ్ళు చుట్టూ కూడా నీళ్లు ఇంతకుముందు 1000 అడుగులు 1500 అడుగులు పోతే కూడా దొరకని నీళ్లు ఇప్పుడు 200-300కే వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇంకా మనం ఇంకితే కనుక ఇంకా వాటర్ వచ్చేకొద్ది ఇంకా బహుశా ఉంది. సో దిస్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి దీని ద్వారా. సో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది, ఫ్లడ్ మిటిగేషన్ ఉంటుంది, రిక్రియేషన్ చాలామంది ఆడుకోవడానికి లేదా పిల్లలకి కూడా ఇప్పుడు గ్రౌండ్స్ లేవు కదా సార్, ఎక్కడ ఉన్నాయన్నీ అక్కడ గ్రౌండ్స్ క్రియేట్ చేస్తున్నాం, చుట్టూ వాకింగ్ ట్రాక్ క్రియేట్ చేస్తున్నాం. సీనియర్ సిటిజన్స్ అంతా ఎంతోమంది వచ్చి ఆ కుకట్పల్లి ఫర్ ఇన్స్టెన్స్ ఎగ్జాంపుల్ అయితే 5-6 కిలోమీటర్ల నుంచి వచ్చి అక్కడికి వచ్చి దాన్ని వాడుతున్నారు అన్నమాట. అట్లా అన్ని చెరువుల్లో కూడా హైడ్రా డెవలప్ చేసిన లేక్స్ ఆ చుట్టుపక్కల దాని క్యాచ్మెంట్ ఏరియా ఈజ్ అంటే పబ్లిక్ క్యాచ్మెంట్ వచ్చేది దాదాపు 6-7 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వచ్చి బైక్లు వేసుకొని వచ్చి అక్కడికి వచ్చి ఆగి అక్కడ వాళ్ళు ఒక పిక్నిక్ స్పాట్గా తయారైంది. ఆహ్లాదంగా ఉల్లాసంగా వాటర్ వితౌట్ స్మెల్. అంతే సార్, వాటర్ వితౌట్ స్మెల్ అండ్ ఎకలాజికల్ కన్సర్న్స్ ఆల్సో వీఆర్ అడ్రెసింగ్. సో లాట్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్ ఆర్ కమింగ్ బ్యాక్ నౌ. సో అదే ఉప్పల్ చెరువు పోతూ ఉంటే ఎప్పుడు కంపు కొడుతూ ఉండేది. అవును సార్, ఇప్పుడు అవన్నీ చేసి డాక్టర్ వినయ్ సహస్రబుద్ధే అని చెప్పేసి ఫార్మర్ ఐసీసీఆర్ చైర్మన్ సార్ ఆయన, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, అండ్ హీ వాజ్ అన్ ఎక్స్ ఎంపీ ఫ్రమ్ ముంబై అండ్ బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కూడా చేశారు. సో వారు మన ఈ మధ్య ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఆర్టికల్ రాశారు, హైడ్రా లాంటి వ్యవస్థ ముంబైకి కూడా తీసుకొస్తే కనుక ముంబై బాగుపడుద్దని చెప్పేసి కూడా వారు హైడ్రా లాంటి వ్యవస్థ ముంబైకి అవసరం,
మోర్ సో బెంగళూరుకి అవసరం. బికాస్ ఈ లేక్స్ అనేది సిటీ ఆఫ్ లేక్స్ హైదరాబాద్ కన్నా మోర్ ఇంపార్టెంట్ మనకు బెంగళూరు. రెండిట్లోనే ఇంత పెద్ద ఎత్తున లేక్స్, చైన్ లేక్స్. అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో దిస్ ఈస్ ద వరల్డ్ ఓవర్ ద సేమ్ ప్రాబ్లమ్ సార్. అర్బన్ ఫ్లడింగ్ ఈజ్ ఏ వరల్డ్ మొత్తం థర్డ్ వరల్డ్ కంట్రీస్ అన్నింటిలో కూడా ఇది కనబడుతున్న ప్రధానమైన సమస్య. మీ బడ్జెట్ ఎంత ఉంటుంది సార్? మా బడ్జెట్ ఇయర్లీ వచ్చేసి ఒక 100 కోట్లు ఉంటుంది సార్. సో క్వార్టర్కి అరౌండ్ 25 అలా ఉంటుంది. అంటే మా జీతాలు ఇవన్నీ ఇది ఎట్లా అయితే మీకు సొసైటీ కాబట్టి మీకు వస్తుందా, లేక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి అగైన్ యూ హ్యావ్ టు గో టు ది ఫైనాన్స్. మరి అక్కడేం ప్రాబ్లమ్స్ లేవా? మీరు గ్రీన్ ఛానల్లో ఉన్నారు. ఏం లేదు సార్, అది ఉంటుంది. లేదు, మాకు ఏం చేస్తున్నారంటే హెచ్ఎండిఏ కూడా చాలా మాకు ఫండింగ్ కూడా చేస్తుంటారు. ఇప్పుడు ఈ లేక్స్ అన్ని కూడా హెచ్ఎండిఏ ఫండ్స్ తోటి చేస్తున్నాం అనమాట. సో దిస్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద రెగ్యులర్ బడ్జెట్. ఇది జీతాలకి భత్యాలకి ఇచ్చినటువంటి ఇది కాకుండా హెచ్ఎండిఏ ఫండ్స్ దిస్ థింగ్. అండ్ ఇది కాకుండా మాకు వీఆర్ ఆల్సో ఇంటూ మెయింటెనెన్స్ ఆఫ్ లాట్ ఆఫ్ ఈ నాలాసు, డ్రైన్స్ అంతా కూడా. ఇప్పుడు ఇంతకుముందు ఈ నాలాలు, వాటర్ ఇది దీంట్లో మొత్తం మట్టితో నిండిపోయి ఉండేది. దాన్ని క్లీన్ చేయాలంటే కనుక జిహెచ్ఎంసీ వాళ్ళు చేస్తుండేవాళ్ళు. ఆ బాధ్యతను కూడా ప్రభుత్వం నుంచి మాకు అప్పగించారనమాట. సో ఇప్పుడు అది నాలాలు క్లీన్ చేస్తున్నప్పుడు దీంట్లో మేము జస్ట్ 1.5 monthలో 2000 ట్రక్కుల లోడ్లు సిల్ట్ తీసామన్నమాట. తీసి మాకు ఆ టీమ్స్ అన్నింటినీ కూడా దాదాపు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అంటాము. అవి దాదాపు 600 టీమ్స్ ఉన్నాయి. ఈచ్ టీంలో దాదాపు ఒక 10 మంది పనిచేస్తుంటారు షిఫ్ట్ వైజ్గా. ఒక్కొక్క టీంలో 3-4 ఉంటారనమాట ఒక్కొక్కసారి ఒక షిఫ్ట్లో. సో వాళ్ళతో కూడా మేము ఇప్పుడు ఉదాహరణగా యూసఫ్గూడలో కృష్ణనగర్ అని ఉంది. అక్కడ నాలా ఉంది సార్. అది కింద అంటే రోడ్డు కింద స్లాబ్ వేసేసారు, కింద కాలువ ఉంది. దాని కింద దాన్ని బ్రేక్ పైన స్లాబ్ని తీసేసి చూస్తే దాని లోపల 6 అడుగుల డెప్త్లో 5 అడుగులు మట్టే ఉంది. 1 అడుగు మట్టుకే నీళ్లు పారడానికి ఉందన్నమాట. సో న్యాచురల్గా చుట్టుపక్కల ఉండే నీళ్లు వస్తే ఇక్కడికి వస్తే కనుక గంటలో పోవాల్సిన నీళ్ళు ఇప్పుడు 10 గంటలు పడుతుంది అనమాట. సో 10 గంటలు కాలనీలన్నీ మునిగిపోయి ఉంటాయి, రోడ్లన్నీ మునిగిపోయి ఉంటాయి, ట్రాఫిక్ జాములు మొత్తం. ఇది ఈ సిల్ట్ తీసేసాం మొత్తం అనమాట. తీసేస్తే 5 అడుగులు కూడా తీసేసి మొత్తం క్లియర్ చేసేస్తే వెలగొట్టేళ్ళ అంటే లాస్ట్ దశాబ్దాల నుంచి అయిన దాన్ని ఇప్పుడు హైడ్రా మెయింటెనెన్స్ టీమ్స్ కూడా చేస్తున్నాం అనమాట. చేయడంతో కూడా మన అర్బన్ ఫ్లడ్ మెయింటెనెన్స్ కూడా నాలాలు, డ్రైన్స్ అనేది చేస్తున్నాం. అది కూడా జరుగుతుంది సార్. అది ఇంకొక జనరల్ అభియోగం కొంతమంది నుంచి, చిన్న వాళ్ళ మీదకి పోతున్నారు, పెద్దవాళ్ళని వదిలేశారు, పెద్ద ఎంక్రోచ్మెంట్స్. ఇన్ఫ్యాక్ట్ వాటి 2 మీకు తెలుసు, మెన్షన్ చేస్తారు స్పెసిఫిక్గా. వాళ్ళ మీద ఏమీ చేయట్లేదు, అవి రైట్ ఇన్ ది ట్యాంక్ బెడ్లో ఉన్నా కానీ అని. దీనికి మీ ఆన్సర్ ఏంటి? ఎస్ సార్. ఇప్పుడు చిన్న వాళ్ళ మీద చేస్తే కనుక 3350 ఎకరాలు రాదు, 1,50,000 కోట్లు రాదు. ఎంతమంది మేము చేసినా హార్డ్లీ చిన్నవాళ్ళది ఒక 350 ఇల్లుల దాకా కొన్ని తీసాం సార్. అంటే దాంట్లో పేదవాళ్ళందరూ కూడా ఇప్పుడు 2 bedroom హౌసెస్ కింద వాళ్ళకి దట్ ఈస్ బీయింగ్ టేకెన్ కేర్. దట్స్ ఎ గుడ్ థింగ్. యా. సో అది ఎఫ్టీఎల్లో కట్టిన వాళ్ళది. పేదవాళ్ళ మీద చేయదు హైడ్రా. ఇప్పుడు కూడా బస్తీలు వచ్చినాయి కూడా. ఇప్పుడు అంబర్పేట బతుకమ్మ కుంట ఉన్నది, 5 ఎకరాలే చెరువు ఉంది. మిగతా యాక్చువల్ 15 ఎకరాల చెరువు, అది 10 ఎకరాల ఆక్రమణకు గురైంది. బస్తీలు వచ్చేసి, కాలనీలు వచ్చేసి. బట్ ఆ చెరువును వాళ్ళందరూ మేము ముట్టలేదు, ఎవరిని కూడా టచ్ చేయలేదు. 5 ఎకరాలు ఉన్న చెరువుని వరకు మేము రివైవ్ చేసాం. అంటే బస్తీలు ఆల్రెడీ హైడ్రా వచ్చే నాటికి 2024 జూలై 19 నాటికి బస్తీలు, ఇల్లులు, నివాస గృహాలు ఏదైనా వచ్చుంటే వాటిని ఎక్కడ కూడా మేము టచ్ చేయాలి. ఒక్క పాయింట్ నేను అనేది ఏంటంటే వాళ్ళని ఏమైనా ఎన్యూమరేట్ అంటే ఆల్రెడీ మన శాటిలైట్ డేటాతో తెలిసిపోతుంది కదా సార్. నేను ఎందుకంటున్నా అంటే ఇప్పుడు 2 bedroom అవును సార్ కడుతున్నారు కొన్ని చోట్ల. అటువంటి చోట్ల ఒకవేళ నువ్వు ట్రాన్స్ఫర్ చేసి అవి కూడా నువ్వు అప్పుడు ఎక్స్పాండ్ చేయొచ్చు కదా సార్. ఇప్పుడు ఉన్న లేక్ని మెయింటైన్ చేస్తే ముందు ఫస్ట్ అది చేస్తే చాలా. ఐ అగ్రీ విత్. మనం అంతా వెళ్ళే బదులు స్ట్రాటజిక్ గా దట్స్ ది బెస్ట్ థింగ్. సో ఎందుకంటే థౌజండ్స్, lakhs ఆఫ్ హౌసెస్ తీసి మనం అంతా చేసే బదులు ఉన్నదాన్ని చేయొచ్చు. అండ్ లేక్ ఫంక్షన్ కూడా ఏంటంటే ఇంతకుముందు ఉన్న లేక్స్ అని ఇరిగేషన్ లేక్స్, అంటే అది పంటలకి పట్టుకొచ్చేది. ఆ ఫంక్షన్ ఇప్పుడు మారిపోయి ఇప్పుడు ఆ ఇరిగేషన్ లేదు, ఎక్కడ వ్యవసాయానికి పాదు. ఇప్పుడు ఈ చెరువులన్నీ కూడా ఇప్పుడు ఫ్లడ్ మిటిగేషన్ ట్యాంక్స్. సో అంటే మనం నీళ్లు వచ్చి ఫ్లడ్ గేట్స్ కావాలంటే ఫ్లడ్ గేట్స్ మనం పెట్టుకొని ఆ నీళ్ళు ఎంతవరకు ఆపగలుగుతుందో చూసుకొని కింద దానికి. ఇంతకుముందు ఏంది ఇరిగేషన్ లేక్స్ అయితే పూర్తిగా నింపేదాకా హోల్డ్ చేసేవాళ్ళు. మనం అవసరం లేదు, ఫ్లడ్ మిటిగేషన్ పెట్టుకొని దాన్ని సగం నిండినా కానీ కూడా హోల్డ్ చేసి కింద చెరువుకు పరుచుకుంటే అలా చేసుకుంటూ పోవచ్చు అనమాట. చేసి ఫ్లడ్ మిటిగేషన్కి, పర్కలేషన్కి కావాల్సిన నీళ్లు పెట్టుకుంటే మనకి ఉంటుంది సార్. సో పర్పస్ ఆఫ్ ఎ లేక్ హ్యాస్ చేంజ్డ్ అనమాట, ఫ్రమ్ ఇరిగేషన్ ట్యాంక్ టు ఏ పర్కలేషన్ ట్యాంక్ ఆర్ ఏ ఫ్లడ్ మిటిగేషన్ ట్యాంక్. సో అదొక రీజన్ ఉంది.
అందుకోసం మనం అన్ని ఎంక్రోచ్మెంట్స్ చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా రాకుండా ఉన్నదాన్ని కాపాడుకుంటే దెన్ వీ కెన్ సేవ్ అవర్ సిటీ ఫ్రమ్ అర్బన్ ఫ్లడ్డింగ్ సార్. మీరు అన్నట్టు పేదవాళ్ళ మీద కాకుండా అంటే పెద్దవాళ్ళు ఎంతోమంది పెద్దవాళ్ళు తీయబట్టే ఇప్పుడు హైడ్రా మీద ఇంత ఏది దాడులు జరుగుతున్నాయి అనమాట. సో అందరూ పెద్ద పెద్ద బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ అన్న బిల్డర్లు కొంత అన్స్క్రూపులస్ ఉండేవాళ్ళు వాళ్ళ వరకు చేస్తుంటారు. అండ్ మీరు ఇంత క్వశ్చన్ అడిగారు ఫాతిమా కాలేజ్ సంబంధించిన, అది స్పెసిఫిక్గా అడగలేదు అనలేదు, బట్ దట్ ఐ హ్యాడ్ ఇన్ మైండ్. ఎస్, అది ఇంతకుముందు ఏమైందంటే 2016లో ఆ కాలేజ్ కట్టడం మొదలెట్టారు సార్. యాక్చువల్గా అది పర్టికులర్ సల్కం చెరువు ఉంటుంది, దాంట్లో కట్టడం మొదలెట్టినప్పుడు ఏప్రిల్ ఆ టైంలో స్టార్ట్ చేశారు. 2016 డిసెంబర్లో ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చారు దానికి, చెరువుదని. అది చెరువులోనే వస్తున్నప్పుడు. బట్ అప్పుడు ఏం చేశారు, దాన్ని కట్టనిచ్చారు, అంతా కట్టేశారు, అయిపోయింది. అది ఎక్కడ ఆగలేదు. కాలేజ్ తయారైపోయి దాంట్లో 10,000 మంది ఎవరు పేద ముస్లిం పిల్లలు, అట్లానే హిందూ పిల్లలు కూడా 20% హిందూ పిల్లలు ఉంటారు పేదలు. దాంట్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఇట్లా వీళ్ళందరూ ఫ్రమ్ బిలో పవర్టీ లైన్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు చదివిస్తున్నారు. కాలేజ్ కూడా కట్టడం అయిపోయింది. హైడ్రా రాకముందు ఎన్నో సంవత్సరాల ముందు జరిగింది. ఆ తర్వాత ఏం చేశారు, 2018లో కూడా మిషన్ కాకతీయలో ఒక బండి వేశారు చుట్టూ అనమాట. లైక్ మన ట్యాంక్ బండ్ చుట్టూ ఎలా అయితే మొత్తం నెక్లెస్ రోడ్ లాగా వేశారు, అలా దీని చుట్టూ కూడా ఒక బండి వేస్తారు. అంటే నీళ్లు ఇక దీంట్లోకి రావు అనమాట. ఇక్కడ వరద వచ్చినా కానీ కూడా లేదు. సో మేము ఇనిషియల్గా వీవర్ ఇన్ దిస్ థింగ్, అది మనం దీని మీద యాక్ట్ చేస్తే కనుక ఇట్లా 100 కాలేజీలు ఉన్నాయి తీయాల్సినవి. చాలా కాలేజీలు, స్కూల్స్ కూడా FTRలో వస్తూనే ఉన్నాయి. ఈవెన్ సెక్రటేరియట్ ఈజ్ ఇన్ బఫర్ జోన్, కొంత బఫర్లో వస్తుంది. సో షుడ్ వి గో ఫర్ దిస్ అనేటటువంటి కొంత మాలో కూడా కాస్త డైలమా చాలా ఉండింది. సో న్యాచురల్గా యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఉండే డైలమాస్, మనం సోషల్ ఇది చూసినప్పుడు సోషల్ కాజెస్, ఇంతమంది పిల్లలు చదువుతున్నారు, కాలేజీని తీయటము, చెరువుని మనం దాన్ని తీసుకువెళ్ళాలనే దాన్ని చాలా తర్జనభర్జన జరిగింది. ఈ లోపల ఈ జరుగుతున్న క్రమంలో మేము కొంత ఇన్ఫర్మేషన్ కూడా డిపార్ట్మెంట్స్ని అడిగాము. అది కొంత రావడంలో డిలే అవ్వటం ఇదంతా జరిగింది. ఈ లోపల సమ్ అడ్వకేట్ హ్యాస్ గాన్ టు ద హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో ఒక WP రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. జడ్జి హ్యాస్ గివెన్ ఏ డైరెక్షన్ సేయింగ్ దట్, దాంట్లో చాలా స్పష్టంగా ఏమని ఇచ్చారంటే, దాన్ని చెరువు FTL డిమార్కేషన్కి ఇరిగేషన్ను మళ్ళీ ఎవరు రెవెన్యూ వాళ్ళు ఒక జాయింట్ సర్వే చేయండి. జాయింట్ సర్వే చేసి ఆ జాయింట్ సర్వే రిపోర్ట్ని కలెక్టర్ ద్వారా GHMC కమిషనర్ దాకా హైడ్రా కమిషనర్కి పంపించి దాన్ని నోటిఫై చేయించాలని అన్నారు. సో ఇప్పుడు జాయింట్ సర్వే చేసిన తర్వాత ఏం చేశారు, ఇప్పుడు ఈ చుట్టూ బండి వచ్చేసేటప్పటికి మారిపోద్ది, FTL స్ప్రెడ్ ఏరియా మారిపోయింది. ఇప్పుడు ఆ చెరువు, ఆ కాలేజ్ FTLలోకి రావట్లేదు. సో దాన్ని అది ఎవరు చేశారు, ఈ జాయింట్ సర్వే కోర్టు డైరెక్షన్ మీదే వాళ్ళు జాయింట్ సర్వే చేశారు, ఎవరు రెవెన్యూను ఇరిగేషన్. సో ఇప్పుడు పాతదాన్ని తీసుకోవాలా దీన్ని తీసుకోవాలనేది ఇప్పుడు కోర్టు ముందు అనమాట. వన్స్ కోర్టు డిసైడ్స్, మీరు పాతదాని ప్రకారం చెరువులో ఉంది, ఇప్పుడు ఎప్పుడైతే రింగ్ బండ్ చుట్టూ తయారు చేశారో మొత్తం చేశారో ఇప్పుడు చెరువులో రాదు. దెన్ దాన్ని కోర్టు డైరెక్షన్ ప్రకారం నేను నోటిఫై చేశాను. 2 వారాల్లో హైడ్రా కమిషన్ నోటిఫై చేసి మాకు సబ్మిట్ చేయాలని అన్నారు. నేను వాళ్ళు ఇచ్చిన యథాతథంగా ఏదైతే ఇరిగేషను రెవెన్యూ ఏదైతే యథాతథంగా రిపోర్ట్ ఇచ్చారో మాకు జాయింట్ సర్వే చేసింది యాజ్ ఇట్ ఈస్ నేను పబ్లిష్ చేశాను వితౌట్, బికాజ్ ఇట్ ఈస్ కోర్ట్ మానిటర్డ్ జరుగుతుంది. చేసిన తర్వాత ఇప్పుడు ఇట్ ఈస్ ఫర్ ద కోర్ట్ టు టేక్ ఏ కాల్ వెదర్ టు టేక్ ద ఫస్ట్ థింగ్ ఆర్ సెకండ్ థింగ్, ఏది చేయాలనేది. దాన్ని బట్టి మేము ఫర్దర్గా ఒకవేళ కోర్ట్ ఇష్యూస్ ఏ ఆర్డర్ దెన్ వీల్ హ్యావ్ టు గో హెడ్ విత్ డెమాలిషన్. సో అలా ఉంది సార్ అది. సో దాంట్లో ఇదే కాదు, రేపు ఇది ఒక్కటే కాకుండా రేపు చాలా స్కూల్స్, ఎందుకు ఫాతిమా కాలేజ్ ఎందుకు మనం పోవాలి అనేది కూడా వస్తుంది నెక్స్ట్. కరెక్ట్, ఐ మీన్ ఒక యాజ్ ఎ ప్రిన్సిపల్, కరెక్ట్, యువర్ రైట్, యాజ్ ఎ ప్రిన్సిపల్ ఇఫ్ ఇట్ ఈస్ డిసైడెడ్ అన్నింటినీ కొట్టేయాల్సి ఉంటుంది. అప్పుడు MIM మీద మాకేమి అదే MIM అంటే భయపడుతున్నారా అని కొంతమంది అన్నారు. MIM ఆ భయం లేదు. బొమ్మూరుకుదాల అనే లేక్లో దాదాపు ఒక 15 బిల్డింగ్లు MIM MLAs MLCs గట్టిని కూడా కొలగొట్టాం సార్. కొలగొట్టి మొత్తం బ్యూటిఫుల్ లేక్, 5 ఎకరాల లేక్, 17 ఎకరాల లేక్ని 5 ఎకరాలు ఉంటే 17 ఎకరాలు తీసుకెళ్ళి చేసాం అన్నమాట. అది నిజాం టైంలో ఉన్న లేక్. అది ఇప్పుడు ఒక అద్భుతమైన లేక్ తయారైంది అక్కడ చేసి. దాదాపు ఆ బిల్డింగ్లన్నీ కూడా MIMకి సంబంధించిన బిల్డింగ్స్ అది కూడా. సో హైడ్రా డజన్ సీ వెదర్ ఇట్ ఈస్ MIM ఆర్ కాంగ్రెస్ ఆర్ BJP ఆర్ BRS ఇదనేది చూడు, వెదర్ హీఈస్ అన్ ఎంక్రోచర్ ఆర్ నాట్ అనేది చూస్తున్నాం. చూసినప్పుడు వీ యాక్ట్ వితౌట్ ఎనీ బయాసెస్ అండ్ ఆల్ సార్, అది చేస్తున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ హోల్ థింగ్, కొద్దిగా అది ఏమనాలంటే టచీ ఇష్యూ కూడా. దీన్ని నేను ఇంకొక రకంగా తీసుకొస్తాను. 2-3 ఆఫీసర్ల ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్ కూడా కలిసి చెప్తాను. దెన్ మీ ఎట్లా హౌ యూ ఫేస్ ఇట్ అనేది చూద్దాం. ఇక్కడనే నేను మాధవరావు గారిని ఇంటర్వ్యూ చేశాను. మాధవరావు గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక ఇన్సిడెంట్ ఆయన చెప్పాడు.
ఆ ఇన్సిడెంట్ ఏంది అంటే ఈ మన హుస్సేన్ సాగర్ లేక్ లోపల ప్రైవేట్ పట్టా ఇచ్చేశారు. ప్రైవేట్ పట్టా ఇచ్చేసి సుప్రీంకోర్టు ఆర్డర్ అది. ఆయన ముందున్న రాజాజీ గారిని కంటెంప్ట్కు పిలిచారు. పిలిస్తే రాజాజీ గారు పోయి నాకు కాస్త టైం కావాలి, ఒక నెల అని పిటిషన్ వేసుకొని వచ్చేసాడు. ఆయన రిటైర్ అయినాడు, ఈయన వచ్చాడు. సో ఈయన ఫస్ట్ క్యాబినెట్ మీటింగు ఇదే ఇష్యూ వచ్చింది. ఏం చేయాలి పట్ట సార్, వీ విల్ నాట్ ఇంప్లిమెంట్ ది సుప్రీం కోర్ట్ ఆర్డర్ అన్నట్టు అయినా. దాంతో వాళ్ళు విత్ ఇన్ ది క్యాబినెట్ ఆల్సో అయితే ఎట్లా అని అంటారంటే, సార్ ఏదైనా అయితే ఇట్స్ ఎ వెరీ క్లియర్ కట్ కేస్, హుస్సేన్ సాగర్లో పట్టా ల్యాండ్ ఉండటానికి వీలు లేదు. ఇప్పుడు ఇది మనం ఒప్పుకున్నామంటే ఇంకా 100 వస్తాయి. ఏమవుతుంది? మిమ్మల్ని క్యాబినెట్ని ఏమనలేరు కదా, ఐఎమ్ ది సెక్రటరీ టు ది క్యాబినెట్. యాక్షన్ తీసుకుంటే నా మీద తీసుకుంటారు. తీసుకొనివ్వండి, ఐఎమ్ ప్రిపేర్ టు గో టు జైల్ అని పెట్టి ఐఎమ్ నాట్ ఇంప్లిమెంటింగ్ అని పడేశాట. బట్ ఐ డోంట్ నో, మరి అది ఎట్లా పోయిందో, ఆ జడ్జి గారు భయపడ్డారో లేక ఏదైందో, ఫైనల్గా అది క్లోజ్ చేశారు. ఆ పట్టా ల్యాండ్ రాలేదు. దట్ ఈస్ ది ఎక్స్ట్రీమ్ స్టాండ్ టేకన్ బై ఎ బ్యూరోక్రాట్. బికాస్ ఐ రియలీ అప్రిషియేటెడ్ హిమ్. బికాస్ నేను చేసి ఉండేవాడిని కాదు. బికాస్ నా కేసులో ఉన్న 2-3 ఇష్యూస్ కూడా చెప్తా. హైదరాబాద్లో ఏరియా నాకు బాగా గుర్తులేదు, కానీ ఇప్పుడు ఆయన గౌరవ ముఖ్యమంత్రి కదా, ఐఎమ్ సారీ, ఈజ్ ఎ గౌరవ మంత్రి ఈరోజు క్యాబినెట్లో కూడా. క్లియర్ కట్ గవర్నమెంట్ ల్యాండ్ తెలుస్తూనే ఉన్నది రికార్డులో. బట్ సుప్రీంకోర్టులో గెలిచాడు. 2 రివ్యూ పిటిషన్లు వేశారు, పోయినాయి. క్యూరేటివ్ పిటిషన్ వేశారు, కొట్టేశారు. ల్యాండ్ హ్యాండింగ్ ఓవర్ దగ్గర కంటెంప్ట్ మీద వచ్చింది నాకు. చేసేసాం. నోయింగ్ ఫుల్లీ వెల్ అది ప్రభుత్వ భూమి అని తెలిసి కూడా హ్యాండ్ ఓవర్ చేసాం. వెరీ వాల్యుబుల్ ల్యాండ్. బికాస్ ఇంకా క్యూరేటివ్ అయిపోయింది, రివ్యూ అయిపోయింది, నువ్వెందుకు ఇవ్వకూడదని. ఇన్ఫ్యాక్ట్ చాలామంది, నాకు ఇంకో కేసులో తెలిసింది, కలెక్టర్ను పిలిచి ఆ ముఖ్యమంత్రి గారు అదమాయించింది ఏంటంటే, నీదేందయ్యా పోయేది, నీది రివ్యూ పిటిషన్ వేసావు, సుప్రీంకోర్టులో పోయింది, క్యూరేటివ్ పిటిషన్ వేసావు, ఇంకా నేను హ్యాండ్ ఓవర్ చేయను అంటావేందని కలెక్టర్ను కోప్పడిన కేసులు కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నాయి. సో దిస్ ఇస్ ది జనరల్ ట్రెండ్. కోర్టులలో ఈ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. కోర్టులు జనరల్గా పిటిషనర్ సైడ్ మొగ్గుతూ ఉంటారు, బోత్ బికాస్ ఆఫ్ రూల్ ఆఫ్ లా అండ్ వాట్ ఎవర్ ఆర్ ది రీజన్స్. కోర్టులో అది తెమిలి చెయ్యాలంటే అవుతుంది, దానికేం ప్రాబ్లం లేదు. పొలిటికల్ లీడర్షిప్ దగ్గర లాంగ్ టర్మ్ కమిట్మెంట్ టు ప్రొటెక్ట్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే అది పెద్ద ఇష్యూ కాదు. లేనప్పుడు వాళ్ళు వీళ్ళు మిలాఖత్ అయిపోతూ ఉంటుంది, మనం చేసిన పని అంతా వ్యర్థంగా పోతుంది. సో ఇదో పెద్ద కాన్ఫ్లిక్ట్ ప్రతివాడు చేసేటటువంటిది. ఇన్ఫ్యాక్ట్ ఇంకో చిన్న మీ మీదే నేను ఇంకొక చిన్న వీడియో చేశాను ఈ హైడ్రా మీద. దాంట్లో నా ఎక్స్పీరియన్స్ ఇంకోటి మెన్షన్ చేశాను. చాలా వెరీ యంగ్ ఏజ్, జస్ట్ అప్పుడే సబ్ కలెక్టర్ అయ్యి జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు అనంతపూర్లో సివిల్ సప్లైస్ కేసులో ఒక లారీని కాన్ఫిస్కేట్ చేశాం. దాన్ని రిలీజ్ చేయమని హైకోర్టు జడ్జిమెంట్ ఆర్డర్ ఇచ్చింది. ఇంప్లిమెంట్ చేయలేను నేను, విచ్ ఇస్ టోటలీ రాంగ్. ఇన్ రిట్రాస్పెక్టివ్ యూ కెన్ అండర్స్టాండ్, ఇట్స్ ఎ ఫూలిష్ యాక్ట్. ఇంప్లిమెంట్ చేయకుండా కాన్ఫిస్కేట్ అయింది కాబట్టి రిలీజ్ క్వశ్చన్ డస్ నాట్ అరెస్ట్. ఇప్పుడు కలుస్తూ ఉంటాను ఆంధ్రమేళ సభలో. ఆయన జస్టిస్ జీవన్ రెడ్డి గారు, ఈ వాస్ ది జడ్జ్. అది కంటెంప్ట్ కింద పోయింది ఆయనకు. హీ హెల్త్ కంటెంప్ట్ ప్రూవ్డ్. బట్ చాలా magnanimity of the person, the greatness of the person is, I am letting off this officer with a warning because he has a lot of future before him. He should cultivate respect for rule of law అన్నాడు. సో ఇది రూల్ ఆఫ్ లాను మనం we cannot violate. That's fundamental to any officer. But the general feeling that is going around is that you are violating rule of law. దీని మీద మీ రెస్పాన్స్. సార్, దీంట్లో 2-3 క్వశ్చన్స్ మీరు దాంట్లో ఫస్ట్ నెంబర్ 1 ఈజ్ పట్టాస్ ఉంటాయని అంటున్నారు. చెరువులో పట్టాలు ఇవ్వడానికి లేదని అన్నారు. హుస్సేన్ సాగర్లో పట్టాలు ఉంటాయి సార్. ఎందుకంటే ఇప్పుడు నేను చూసిన వందలాది చెరువుల్లో 3 రకాల ల్యాండ్ ఉన్నదన్నమాట. ఒకటి షికం సర్కారీ, విచ్ ఈస్ ఏ ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్. అదర్ వన్ ఈజ్ ద షికం పట్టా. షికం పట్టా ఈజ్, ఇట్ కుడ్ బి
ద గవర్నమెంట్ ల్యాండ్ విచ్ హ్యాస్ బీన్ గివెన్ ఆన్ ఏక్సాలా లీజు అది కల్టివేషన్ కోసం. బట్ ఓనర్ మైట్ బి ద గవర్నమెంట్. సో అంటే అది ఓనర్ ఈస్ ద గవర్నమెంట్ బట్ ఓన్లీ ఫర్ కల్టివేషన్ పర్పస్ ఇచ్చారు. అది ఇవ్వచ్చు. మూడో రకం ఇస్ ద ఓనర్ ఇస్ ద పట్టేదార్. దేశ పట్టేదారు ఉన్నటువంటి విత్ ది శిఖం విత్ ఇన్ ద శిఖం ఇట్ సెల్ఫ్, అంటే FTL శిఖం ఇస్ ద బెల్లి అనేది కాబట్టి. సో ఆ దాంట్లో పట్టాలు ఉన్నటువంటి ల్యాండ్లు చాలా చెరువులు ఉన్నాయి. కాప్రా చెరువు ఉంది. కాప్రా చెరువు మనకి సికింద్రాబాద్, మన ఇక్కడ ఉన్నటువంటి కాప్రా ఏదైతే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటిది 108 ఎకరాల చెరువు. దాంట్లో అంగుళం కూడా సర్కారీ భూమి లేదు, మొత్తం పట్టా భూమి. సో ఐ వాజ్ ఆల్సో, నాకు ఫస్ట్లో క్లారిటీ లేకుండింది, అదంతా పట్టా ల్యాండ్ ఉండకపోవచ్చు, ఉంటే శిఖం పట్టాను ఉంటుంది, లేకపోతే సర్కారీ భూమి ఉండొచ్చు అని. నల్లగండ్ల చెరువు ఒకటి ఉంది. నల్లగండ్ల చెరువు అని దాంట్లో 86 ఎకరాలు ఎంత ఉంటే మొత్తం కూడా పట్టా భూములు అనమాట. అంటే పట్టాలు ఉన్నటువంటి భూములు చాలా ఉన్నాయి. చాలా రైతులు కూడా దే ఆర్ ఓనింగ్ ల్యాండ్స్ ఇన్ ఇది రావడానికి కూడా కారణం ఏంటనేది కూడా నేను జస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొంచెం ఐ వాస్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ సార్, ఎలా ట్రై చేద్దామని చూస్తే, గతంలో చెరువులు తయారు చేసినప్పుడు ఎవడు దే వర్క్ ఇన్ జైలోస్ ఉండొచ్చు. బహుశా ఏంటంటే ఇరిగేషన్ వాళ్ళు ఒక లైన్లో తీసుకొని ఉండొచ్చు, రెవెన్యూ వాళ్ళు ఒకటి తీసుకొని, కెడస్ట్రల్ సర్వే సరిగ్గా జరిగి ఉండకపోవచ్చు. అంటే చెరువు మార్కింగ్ ఇరిగేషన్ వాళ్ళు ఏదో ఇచ్చేసి ఇది చెరువు అని చెప్పి చెబుతారు. దాని లోపల కెడస్ట్రల్ అంటే ఏ సర్వే ఏది వచ్చిందనేది వీళ్ళు మార్క్ చేసింది సరిగ్గా చేసి ఉండకపోవచ్చు. ఆ కోఆర్డినేషన్ లేకపోవడంతో పట్టాలు కూడా అప్పుడు అక్వైర్ చేయకుండా కూడా నిజాం కాలంలో కొన్ని చోట్ల చెరువులు జరిగి ఉండొచ్చు, అవి పట్టాలుగా మిగిలిపోయి ఉండొచ్చు. ఇట్లా రకరకాలుగా ఉన్నాయన్నమాట. సో చెరువులో పట్టాలు ఉన్నటువంటి 100 చెరువుల్లో ఉన్నాయన్నమాట. నెంబర్ 2, రూల్ ఆఫ్ లా వైలేషన్ గురించి వచ్చినప్పుడు, రూల్ ఆఫ్ లా మేము అన్నది అదే, నోటీస్ ఇవ్వకుండా కూలగొడుతున్నారు అనేది రూల్ ఆఫ్ లా వైలేషన్ అని అన్నారు. వీఆర్ టేకింగ్ రికోర్స్ ఫ్రమ్ బుల్డోజర్ జస్టిస్, సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అవుతుంది తీసుకుంటున్నాం. ద వెరీ కోర్ట్ పారా 91 వెరీ క్లియర్లీ స్పెసిఫైస్ యూ డోంట్ నీడ్ టు ఇష్యూ ఎ నోటీస్ అని. నోటీస్ ఇవ్వాల్సింది ఏదైనా ఇచ్చారు, ఇది ఫాలో అవ్వకూడదు అవసరం లేదు అనేది ఈ పారా 91లో ఎక్సెప్షన్స్ కూడా చెప్పారు. నేను అదే చెప్పాను. సో దెన్ ఇట్ ఇస్ హౌ ఇస్ ఇట్ ఎ రూల్ ఆఫ్ లా వైలేషన్? కాదు. నెంబర్ 2, రూల్ ఆఫ్ లా, దీనికి ఇప్పుడు మేము లోతుకుంట ఇష్యూ మన కోర్టులో వచ్చినప్పుడు కూడా అతను ఎవరైతే ఒక బిల్డర్ ఉంటాడో అతను వెళ్ళేసి లోతుకుంట 1 and 2 అనే సర్వే నెంబర్స్ దగ్గర అక్కడ అతను భూమి ఉన్నట్టుగా అతను ఉంటుందంత అన్నట్టు. బట్ అతను వచ్చి కూర్చుంటుంది ఎక్కడ, ఏదైతే కంటోన్మెంట్ బోర్డులో ఉన్న GLR 243 అనే దాని దగ్గరకు వచ్చి కూర్చుంటున్నాడు. ఇప్పుడు మా ఇల్లు ఉంది సార్, నా ఇంటికి నాకు దక్షిణాన పలానా పుల్లారావు ఉంటాడు, ఉత్తరాన వెంకట్రావు అనేవాడు ఉంటాడు, ఏది పశ్చిమాన వైపు రోడ్డు ఉంది, ఇంకో వైపు ఏమో ఇంకోటి ఎవరో సమ్ రవి అనేవాడు వాడు ఉన్నాడు. అది షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ క్లియర్గా డిఫైన్ అయ్యింది. అంటే నా ఇంటి పక్కల ఎవరున్నారు. ఇప్పుడు ఎవరైతే కనుక ఈ కబ్జాదారులు ఉన్నారో వాళ్ళ షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ విల్ నెవర్ మ్యాచ్ ఆన్ ద గ్రౌండ్. వాడు కోర్టు ఆర్డర్ని అన్నింటినీ కూడా మిస్రిప్రెజెంట్ చేస్తూ వాళ్ళు కోర్టుని తప్పుదోవ పట్టిస్తూ తీసుకొచ్చే ఆర్డర్లే అనమాట. అంటే తీసుకునే ఆర్డర్ ఏమో చార్మినార్ దగ్గర తీసుకుంటాడు, గోల్కొండలో కడుతుంటాడు అనమాట. సో ఇక్కడ కూడా సేమ్ థింగ్. ఇక్కడ లోతుకుంట ఇష్యూలో ఫర్ ఇన్స్టెన్స్ అతను తీసుకునేది లోతుకుంట 1 and 2 అని తీసుకుంటే, కడుతుంది వచ్చేసి అతను వర్క్ చేస్తుంది అమ్ముగూడ రాక్స్ అని 2.5 బిలియన్ ఇయర్ ఓల్డ్ రాక్స్ అనమాట. అంటే 2500 crores ఇయర్స్ కింద ఉన్న రాక్ ఫార్మేషన్స్. దాన్ని డిస్టర్బ్ చేస్తూ చెట్లను కొట్టేస్తూ చేస్తుంటే ఎన్వైరన్మెంట్లు మాకు ఇచ్చిన కంప్లైంట్ మీద వీ ప్లంజ్డ్ ఇంటూ యాక్షన్. సో నౌ వీఆర్ సేయింగ్ రూల్ ఆఫ్ లా వైలేట్ చేయట్లేదు మేము, వీఆర్ అప్హోల్డింగ్ ద రూల్ ఆఫ్ లా ఇన్ లెటర్ అండ్ స్పిరిట్. సో వాట్ డస్ ఆర్టికల్ 21 సే? రైట్ టు లైఫ్. కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి దాంట్లో చేస్తూ, అండ్ సుప్రీం కోర్ట్ హ్యాస్ మెన్షన్డ్ ఇన్ మెనీ కేసెస్. మన ఫేమస్ ద MC మెహతా కేస్ వేర్ ఇట్ సేస్ దట్ పబ్లిక్ డాక్టర్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ చెప్తూ కూడా ఇవన్నీ చెప్తూ ఆరోగ్యకరమైన, అంటే ఒక ఆరోగ్యకరమైన ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ రైట్ టు లైఫ్ అనేది చాలా స్పష్టంగా చెప్పింది అనమాట. సో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ఆర్టికల్ 21 ఇట్ సెల్ఫ్. అట్లనే ఆర్టికల్ 48A డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ 1976 42nd అమెండ్మెంట్ ద్వారా చేసిన దాంట్లో కూడా రాజ్యానికి ద స్టేట్ ఈజ్ ఎండోర్డ్ విత్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద వాటర్ బాడీస్ అండ్ ఇట్లా పార్క్స్ ఫారెస్ట్ ఇట్లా అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. అండ్ ఫండమెంటల్ డ్యూటీ ఉంది 51AG ఫండమెంటల్ డ్యూటీ, విచ్ వాస్ అగైన్ ఆల్సో ఇన్సర్టెడ్ త్రూ ద 76 అమెండ్మెంట్. సో 42nd అమెండ్మెంట్ 1976లో. సో దాంట్లో కూడా ఇట్ సేస్ దట్ సిటిజన్ ఈజ్ బౌండ్ టు ప్రొటెక్ట్ ద ఫారెస్ట్ వాటర్ బాడీస్ అని చాలా స్పష్టంగా ఉంది. అంటే రాజ్యాంగ స్ఫూర్తి మన వాటర్ బాడీస్ని ప్రొటెక్ట్ చేయాలి, మన అడవుల్ని ప్రొటెక్ట్ చేయాలి, మన ఈ అన్నింటినీ చేయాలని రాజ్యాంగ స్ఫూర్తి లెటర్ అండ్ స్పిరిట్లో చెబుతుంది, రెండు కూడా చెబుతుంది.
సో మేము ఇప్పుడు ఫాలో అవుతున్నది ఆ రాజ్యాంగ స్ఫూర్తి నుంచి ఉన్నటువంటి దాన్నే మేము ఫాలో అవుతున్నాం. నువ్వు వేరే షెడ్యూల్ చూపించి ఇక్కడికి వచ్చి కూర్చొని తప్పుదో పట్టించి చేస్తే కనుక అది మేము మాదని మేము ఎలా చెబుతున్నాము, 2 విధాలుగా చెబుతున్నాం. ఈ ల్యాండ్ ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ ఆర్మీ వాళ్ళు డిఫెన్స్ ఎస్టేట్స్ ఆఫీస్ డిఈఓ వాళ్ళు దే హ్యావ్ గివెన్ అస్ కోఆర్డినేట్స్ ఆఫ్ ద GLR 243 అని ఇచ్చారు. కోఆర్డినేట్స్ రేఖాంశాలు అక్షాంశాలు కూడా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కూడా ఇచ్చినారు. ఇచ్చి అది గ్రౌండ్ మీదకి వెళ్ళి మార్క్ చేస్తే స్పష్టంగా మాది మేమున్న ఏరియా మాకు తెలిసిపోదు. రెవెన్యూ వాళ్ళు రాతపూర్వకంగా రాసిచ్చారు, లోతుకుంటకిను ఈ GLR 243కి 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది అని చెప్పి రాతపూర్వకంగా ఇచ్చారు. అంటే అతను ఉండాల్సిన భూమి 3 కిలోమీటర్ల అవతల ఉంటుంది, నువ్వు వచ్చి ఇక్కడ వచ్చి కూర్చున్నావు అనేది కూడా రాతపూర్వకంగా ఇచ్చారు. ఆర్మీ వాళ్ళు ఇచ్చిన డేటాతోటి రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన డేటాతోటి స్పష్టంగా క్లియర్గా అర్థమవుతుంది. ఆడ గుట్టలు ఉన్నాయి గ్రౌండ్లో, పెద్ద పెద్ద కొండలు, అది గుట్టలు ఎప్పుడో అమ్ముగూడ రాక్స్ అన్నీ చేస్తూ చెట్లను కొట్టేస్తూ నెమళ్ళు అవి చచ్చిపోతూ ఇవన్నీ ఉంటాయి కనుక పర్యావరణాన్ని విధ్వంసం చేస్తుంటే అది ప్రొటెక్ట్ చేసినటువంటి మేము రూల్ ఆఫ్ లాని అప్హోల్డ్ చేస్తున్నట్ట వైలేట్ చేస్తున్నట్ట అనేది దట్ ఈస్ వాట్ ఈస్ ద బేసిక్ కంటెన్షన్. I got the point. So, Yes, sir. I mean, the broader umbrella of the Supreme Court order ఒకటి ఉంది, అది ప్రొటెక్ట్ చేస్తుంది. అవును సార్, సుప్రీంకోర్టు చెబుతుంది, రాజ్యాంగం చెబుతుంది, చట్టాలు చెబుతున్నాయి. మ్యానిపులేట్ చేసి ఎవరైతే కనుక తీసుకొచ్చి వాళ్ళు ఒక తప్పుడు రిపోర్ట్ ఏదో దాన్ని పెట్టుకుంటారు. ఇదే లోతుకుంట ఇష్యూలో తహసీల్దార్ వాజ్ సస్పెండెడ్ ఇన్ 2016 and chief secretary gives a directive in 2016 at the time to book criminal cases also. No, I agree, because ఈ మాఫియా Yes sir. సాధారణమైన మాఫియా అయితే కాదు, అవును సార్, వెల్ ఎంట్రెంచ్డ్ మాఫియా విచ్ కెన్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ను మేనేజ్ చేయగలిగిన. అవును సార్. ఫైనాన్షియల్ స్టేక్స్ ఆర్ ఆల్సో వెరీ 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 హై. సో వీళ్ళను మోటుకోవటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు యాజ్ ఎన్ ఆఫీసర్. అవును సార్, మీరు వర్క్డ్ అట్ ద హైయెస్ట్ లెవెల్ చీఫ్ సెక్రటరీగా చేశారు, CCLAగా కూడా యూ హ్యావ్ సీన్ ద ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎలా ఉంటాయి అనేది. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ప్రొటెక్ట్ ఏ గవర్నమెంట్ ల్యాండ్ ఆర్ వాటర్ బాడీ ఆల్సో. క్రెడిట్ గోస్ టు దాంట్లో అంటే నాది కాదు సార్, ఇట్ క్రెడిట్ గోస్ టు ద గవర్నమెంట్ అండ్ ఆల్సో టు ఎవ్రీబడి. అంటే నేనేది పూర్తి చేయలేదు, క్రెడిట్ గోస్ టు యూస్ పార్ట్ ఓన్లీ. అవును సార్, ఇట్ రియలీ గోస్ టు ది గవర్నమెంట్. చీఫ్ ఎగ్జిక్యూటివ్. దాంట్లో ఇన్ని పవర్స్ ఇవ్వటం అనేది ఏ ప్రభుత్వం కూడా చేయరు. ఎందుకంటే ఎవరెన్ని మాటలు చెప్పినా కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళకి ల్యాండ్ అనేది చాలా కీ ఇష్యూ. ఎన్కాష్ చేసుకొని చూస్తారే కానీ ప్రొటెక్ట్ చేయాలనేటటువంటి ఉద్దేశం సాధారణంగా రాజకీయ ఎస్టాబ్లిష్మెంట్లో ఉండదు. అది సత్యం. ఐ ఫుల్లీ అగ్రీ విత్ యూ. That's true, but that's an exception. It's a good work that's going on. మీరు పూర్తిగా సక్సెస్ఫుల్ కావాలని, దీంట్లో ఇంకా 4 రోజులు అక్కడ ఉండాలని, దీనికి ఒక షేప్ ఇవ్వాలని, రెండోది ఈ చెరువులను పునరుద్ధరించడంతో ఎఫ్లూయెన్స్ రావకుండా కూడా చూడటం చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దాని మీద కాన్సన్ట్రేట్ చేసి let's hope you will give a model for the country, most important, because that's the most important thing. If హైదరాబాద్లో సక్సెస్ అయితే నేను చూస్తూ ఉంది ఇమ్మీడియట్లీ ఇట్ షుడ్ కమ్ ఇన్ బెంగళూరు. వస్తుంది సార్. ఈవెన్ వెస్ట్ బెంగాల్ నుంచి కూడా మన సువేందు అధికారి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దే హావ్ మేడ్ సమ్ ఎంక్వైరీస్ ఫ్రమ్ us. సో దే ఆర్ ట్రైయింగ్ టు బ్రింగ్ ఇట్ ఇన్ కోల్కతా, అక్కడ కూడా తీసుకురావాలని, ముంబైలో రావాలని, బెంగళూరులో కూడా కావాలని, ఇట్లా రకరకాల చోట్ల డిమాండ్స్ ఉన్నాయి. సో పాన్ ఇండియాలో కూడా ఇటువంటి సంస్థలు అవసరం ఉన్నది వస్తుంది. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్, నేను మొదట్లోనే మెన్షన్ చేసినప్పుడు ఈ కేసెస్ను ఎదుర్కోవటంలో కోఆర్డినేషన్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కోఆర్డినేటింగ్ బాడీ ఒకటి ఉండి దానికి ఫుల్ పవర్స్ ఉంటే ఇది సక్సెస్ఫుల్ అవుతుంది. ఇంకో వచ్చిన విషయం నాకు ఈరోజే తెలిసింది, ఇంతమంది తెలియదు. ఇంత రంగనాథ్ గారు నన్ను ట్రైన్ చేసిన ఆర్డీఓ గారి కొడుకు సుబ్బయ్య గారని వరంగల్లో, నేను అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనింగ్గా ఉన్నప్పుడు ఆయన అక్కడ ఆర్డీఓగా ఉండేవాడు. ఆయన ఇంటికి పోతూ ఉండేవాడు. ఆయనతో తిరిగి నేను ట్రైనింగ్ అంతా పూర్తయినా. ఇప్పుడు ఆయన చెప్పిన దాకా నాకు ఫలానా వాడని తెలియదు. 90 ఏళ్ల వయసులో వాళ్ళ ఫాదర్ కూడా చాలా ఆరోగ్యంగా హ్యాపీగా ఉన్నాడు. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రంగనాథ్ యాజ్ వెల్ యాజ్ హిస్ ఫాదర్ మిస్టర్ సుబ్బయ్య గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.